Hi, good evening friends. Welcome back after a 2-day break to the Telangana State Public Service Commission examination of town planning and building overseas engineering drawing lecture series. In this class, we will have a small coverage of the orthographic projections, and then we will have a detailed discussion on scales, followed by around 30 multiple choice questions with answers, right, on the topics so far covered, that is lettering, dimensioning, lines, to certain extent the geometric constructions and scales. Of course, initial or very small fundamentals of the orthographic projections. Okay, right. Before going to the topic of scales, ఒక్కసారి let us see, so that నేను తీసుకున్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కొన్ని మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ మీద ఉన్నాయి. కొంచెం రివైజ్ చేయడానికి మీకు ఎలాగో ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి కొన్ని టాపిక్స్ క్వశ్చన్స్తో పాటు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. Projections అంటే ఇట్స్ a way of drawing the views of certain objects in a scientific manner so that they will be useful for our construction or fabrication purposes. You can see that there are basically the graphical projections are of two types, parallel and perspective projections. The perspective projections are three-dimensional projections, and in the parallel projections we have orthographic projections and oblique projections. And the orthographic projections what we are going to discuss, అవి మనకి మల్టీవ్యూ ఆర్ నార్మల్గా మీరు నేర్చుకునేటువంటి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ప్లాన్ ఎలివేషను, సైడ్ ఎలివేషన్, ఇవన్నీ మనకి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, వీటి మీదే మనకి క్వశ్చన్స్ అవన్నీ వస్తుంటాయి. అంచేత ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎలా ఉంటుంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎలా ఉంటుంది, ఎందుకు వాటిని అంటారు అన్నది ఇంతకుముందు ఇన్ జనరల్ డిస్కస్ చేసాం. మళ్ళీ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, లైన్స్ అన్నప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. ఓకే, అలాగే ఎగ్జానోమెట్రిక్ ప్రొజెక్షన్స్లో మనకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్, డయామెట్రిక్, ట్రైమెట్రిక్ అని ఉంటాయి. ఇవి మెయిన్ యాక్సెస్కి ఎలా ఓరియంట్ చేసి మనం పిక్చర్ ప్లేన్ తీసుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ఇందులో 3-dimensional ఫిగర్స్ కూడా వస్తాయి మనకి. ముఖ్యంగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసే వాటిలో వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ యాంగిల్ ఆర్ థర్డ్ యాంగిల్, ఈచ్ వ్యూలో మనకి ఓన్లీ 2 dimensionsే ఉంటాయి. దట్ ఈస్ ఐదర్ లెంగ్త్ అండ్ హైట్ ఆర్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆర్ బ్రెడ్త్ అండ్ హైట్, లైక్ దట్. ఓకే, రైట్. As I was telling you, this is how we take the projections. The object will be placed either in the first quadrant or third quadrant. Object ni first quadrant లేదా third quadrant లో వేస్తాము. ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? టోటల్ స్పేస్ని ఒక హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ కింద డివైడ్ చేస్తే అప్పుడు మనకి 4 భాగాలు వస్తాయి. ఈ 4 భాగాల్ని ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ కింద మనం మాట్లాడతాము. అది మనకు ఎందుకంటే ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఒక పద్ధతి ప్రకారం వేసుకోవడానికి మనం అలా తీసుకుంటాము. అది అలా తీసుకున్నాక ఆబ్జెక్ట్ని ఇక్కడ చూడండి, మీకు ఒక తెలుస్తుంది, ఇది ఒక హారిజాంటల్ ప్లేన్, ఇది ఒక వర్టికల్ ప్లేన్. ఒక ఫ్రస్టమ్ ఆఫ్ ఎ కోన్ని మనం ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టాం. ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టినప్పుడు ఇలా ముందు నుంచి చూసినప్పుడు వచ్చేది ఫ్రంట్ ఎలివేషన్ ఆర్ ఫ్రంట్ వ్యూ అంటాం. పైనుంచి చూసి వేసేటటువంటి డయాగ్రామ్ని అది టాప్ వ్యూ ఆర్ ప్లాన్ అంటాము. ఈ రెండు కూడా మనకి ఈ స్కెచ్లో 3 dimensionsలో ఉన్నాయి, కానీ మన డ్రాయింగ్ షీట్ 2 dimensionsలో ఉంటుంది. అందుకని ఈ వర్టికల్ ప్లేన్ మీద ఉన్న ఈ ట్రెపీజియం షేప్ ఉన్నటువంటి ఈ ఫ్రంట్ వ్యూని ఈ హారిజాంటల్ ప్లేన్ మీద పడినటువంటి ఇమేజ్, ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ని
ఈ రెండు ప్లేన్స్లో ఉన్నాయి, రెండు ఒక ప్లేన్లో తీసుకురావడానికి దీన్ని ఇలా టర్న్ చేస్తాం. హారిజాంటల్ ప్లేన్ని మనం ఇలా టర్న్ చేస్తాం. ఇది మనకి దానివల్ల మనకి దీని యొక్క వ్యూస్ మనకి ఈ ప్లాన్ పైన ఇక్కడ ఒక XY లైన్ అని వేసుకుని మనకి ఇక్కడ XY లైన్ అని వేసుకుని ఇలా టర్న్ చేసినప్పుడు అడుగుని టాప్ వ్యూ వస్తుంది, ఇలాగా ఎదురుగుండా పైన ఎలివేషన్ వస్తుంది. ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా లైట్ లైన్స్తో ప్రొజెక్టార్స్ ద్వారా మనం ఇది గీసుకుంటాం. సో ఈ విధంగా టాప్ వ్యూ అంటాం. సో ఇక్కడ టాప్ వ్యూ అని ఇక్కడ అంటాం. ఫ్రంట్ వ్యూ అని ఇక్కడ అంటాం అనమాట. ఈ XY అంటే ఈ వర్టికల్ ప్లేను హారిజాంటల్ ప్లేన్ యొక్క ఇంటర్సెక్షన్ మనకి డ్రాయింగ్లో కనపడినప్పుడు ఒక లైన్ కింద కనపడుతుంది, దాన్ని గ్రౌండ్ లైన్ ఆర్ XY లైన్ అంటాం. అలా ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి. అలాగే మనకి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో కూడా డ్రాయింగ్ వేయచ్చు. ఈ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏం చేస్తామంటే థర్డ్ క్వాడ్రంట్లో ఆబ్జెక్ట్ ఉందని మనం ఊహించుకుని డ్రాయింగ్లు వేస్తాం. అది థర్డ్ క్వాడ్రంట్లో అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇలా చూస్తున్నప్పుడు దీని యొక్క ఇమేజ్ ఇక్కడ పడుతుంది ఆ ట్రెపెజియం షేప్లో. సో వర్టికల్ ప్లేన్ మీదే ఉంది అది. కానీ టాప్ వ్యూలో చూసినప్పుడు దీని ఇమేజ్ పైకి ఇక్కడ పడుతుంది. మళ్ళీ ఈ రెండు కూడా ఇది ఒక హారిజాంటల్ ప్లేన్, ఇది ఒక వర్టికల్ ప్లేన్, 3 డైమెన్షన్స్లో విడిగా ఉన్నాయి కాబట్టి డ్రాయింగ్ షీట్ 2 డైమెన్షన్స్ కాబట్టి ఈ హారిజాంటల్ ప్లేన్లో ఉన్న దాన్ని ఇట్లా మనం టర్న్ చేస్తే దీని మీదకి వస్తుంది. ఆ మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆ సర్కిల్ మనకి ఇలా కనపడుతుంది. ఈ విడ్త్లో మనకి ఈ రెండు ఇలాగ మనకి ఈ ఫ్రంట్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది, ఈ టాప్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో మెయిన్ ఫండమెంటల్ పాయింట్స్ ఇవ్వండి, రైట్? వీటన్నీ మనం ఎగ్జాంపుల్స్తో చాలా డిస్కస్ చేస్తాము. అయితే మన డ్రాయింగ్స్ వేసినప్పుడు ఐఎస్ కోడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ యాంగిలే ఫాలో అవ్వమని చెప్తుంది. బట్ అక్కడక్కడ ఒకటి రావచ్చు మనకి, మీరు వేసినటువంటి డ్రాయింగ్ ఫస్ట్ యాంగిలా థర్డ్ యాంగిలా ఆ తేడా చెప్పవలసిన బాధ్యత మనకు ఉంటుంది. టైటిల్ బ్లాక్ దగ్గర ఇలాంటి సింబల్స్ ద్వారా మనం చూపిస్తాము. ఎటువైపు నుంచి చూస్తే ఆపోజిట్ సైడ్ వేస్తే అది ఫస్ట్ యాంగిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోన్కి ఈ విధంగా కనపడాలంటే ఇటువైపు నుంచి చూడాలి కదా, అంతే కదా. టాప్ సర్కిల్ బాటమ్ సర్కిల్ పెద్దది కనిపిస్తుంది. ఇలా చూసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి ఏం చెప్తుంది, ఫస్ట్ యాంగిల్ అని చెప్తుంది. ఎందుకని ఇది ఫ్రంట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతాం ఎప్పుడు కూడా. ఈ ట్రెపెజాయిడల్ షేప్ ఫ్రంట్ వ్యూ, ఇక్కడ కూడా చూడండి ఈ ఆబ్జెక్ట్కి ఫ్రంట్ వ్యూ అంటే ఈ ట్రెపెజాయిడల్ షేప్, అంతే కదా, అదనమాట. సో విత్ రెస్పెక్ట్ టు ది ఫ్రంట్ వ్యూ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నారు, చూసినప్పుడు చిన్న సర్కిల్ లోపల పెద్ద సర్కిల్ బయట మనకి థిక్గా కనిపిస్తాయి. అవి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాము కానీ వేసేది రైట్ సైడ్ వేస్తున్నాము, అదే ఫస్ట్ యాంగిల్. అంటే ఎటువైపు నుంచి చూసినావో ఆపోజిట్ సైడ్ వేస్తావు, అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్లో ఏమవుతుంది, ఇగో ఇది ఇటు వేయాల్సింది ఇటు వేసాం, అంటే ఇటు నుంచి చూసినప్పుడు లెఫ్ట్ సైడే వేసేసాం, అంతే కదా. ఇటు నుంచి చూసినప్పుడు ఇదే కనిపిస్తుంది కదా ఫస్ట్ యాంగిల్లో. అంటే ఇటు నుంచి చూసినా కూడా ఇటు వేసాం, అంటే లెఫ్ట్ నుంచి చూసినా కూడా రైట్ వేసాం. ఈ ఫ్రంట్ వ్యూకి రైట్ వేసాం, ఇక్కడ ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ నుంచి చూసినా కూడా లెఫ్ట్ వేసాం. సో లెఫ్ట్ నుంచి చూస్తే లెఫ్ట్ వేయడం, టాప్ నుంచి చూస్తే టాప్ వేయడం, ఆ విధంగా రైట్ నుంచి చూస్తే రైట్ వేయడం, అలా వేస్తే అది థర్డ్ యాంగిల్ అవుతుంది. ఓకే, రివర్స్ వేస్తే అంటే రైట్ నుంచి చూస్తే లెఫ్ట్ వేయడం, టాప్ నుంచి చూస్తే ఆ వ్యూని కింద వేయడం, ఇలా విత్ రెస్పెక్ట్ టు ఎలివేషనే మాట్లాడతాం ఫ్రంట్ వ్యూ. అలా చేస్తే అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అవుతుంది. ఆ డిఫరెన్సెస్ మీకు ఇచ్చాము, మళ్ళీ డిస్కషన్లో వస్తాయి మనకి. సో ఎనివే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ రిపీట్ సైడ్. ఇక్కడ ఈ విధంగా ఒక బాక్స్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ఉంచుకొని ఈ బాక్స్ని అన్బాక్స్ చేయడం వల్ల మిగతా 3 వ్యూస్ వస్తాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఆబ్జెక్ట్ని చూడండి, ఫ్రంట్ వ్యూలో ఇలా ఉంటుంది, ఈ షేప్స్ కనిపిస్తాయి, ఈ షేప్ కనిపిస్తుంది, ఈ షేప్ కనిపిస్తుంది, ఈ షేప్, ఇగో ఈ రెక్టాంగిల్ షేప్ పొడవుది, ఈ చిన్న
ఇదొక షేపు, ఈ షేపు, ఇదేమో ఈ చిన్న స్క్వేర్ షేప్, ఇది ఇలా కనిపిస్తున్నాయి. టాప్ వ్యూలో మళ్ళీ ఈ ఎల్ షేపు కింద షేపు, ఈ ఎల్ షేపు కింద షేపు కనిపిస్తాయి. ఆ విధంగా ఈ సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. సో ఇది ఏ ప్రొజెక్షన్ అయింది? ఇది అన్బాక్స్ చేస్తే అంటే ఈ సర్ఫేస్ని ఇలా తిప్పేసి, ఈ సర్ఫేస్ని ఇలా తిప్పేసి, 3 సర్ఫేస్లు కూడా 3 ప్లేన్స్లో ఉన్నవి డ్రాయింగ్ షీట్ మీదకి తెచ్చుకోవడం కోసం అలా మనం టర్న్ చేస్తాము. అలా టర్న్ చేసినప్పుడు మనకి ముఖ్యంగా ఫ్రంట్ వ్యూ ఈ విధంగా వస్తుంది. రైట్ సైడ్ వ్యూ, దీనికి రైట్ సైడ్ XY లైన్ మీద వేస్తాము, ఈ రైట్ సైడ్ వస్తుంది. అంటే ఇలా తిప్పుతాం కాబట్టి. అలాగే టాప్ వ్యూ ఇలాగా ఈ ఎల్ షేప్లో ఉన్నది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. ఈ రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వేస్తాం, దీనికి లెఫ్ట్ సైడ్ వేస్తాం, రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ వేస్తాం. సో ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి ఎగ్జాంపుల్. మళ్ళీ ఎనీవే we'll be discussing with examples. You can see 3 examples and the symbols as I told you. That's what I told you. రైట్ సైడ్ వ్యూ మనకి ఇలా చూసినప్పుడు ఇలా పడ్డది, ఇలా తిప్పి వేస్తాము. ఈ పాయింట్ చెప్పడానికి మళ్ళీ చూపిస్తున్నాం మీకు. సో ఇది ఫస్ట్ యాంగిల్ అన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు అది రైట్ సైడ్ వేస్తున్నాం. ఫ్రంట్ వ్యూకి రైట్ సైడ్ ఉంది, కానీ చూసేది ఆబ్జెక్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం, కానీ వచ్చిన ఫిగర్ని రైట్ సైడ్ వేస్తున్నాం, షీట్లో రావాలి కాబట్టి. ఓకే, అట్లా. నో దెన్ విల్ డిస్కస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బికాజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ స్కేల్స్ టాపిక్ అండి. సో లెట్ us డిస్కస్ ఎందుకు అసలు మనం స్కేల్ని వాడాలి. ఒక డ్రాయింగ్కి మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ఏం చెప్పామండి, ఆర్టిస్టిక్ డ్రాయింగ్కి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ఎసెన్షియల్స్లో ఏం చెప్పాము, స్పెసిఫికేషన్స్ ఉంటాయి, డైమెన్షన్స్ ఉంటాయి, స్కేల్ ఉంటుంది చెప్పాం కదా. అప్పుడే అది ప్రొడక్షన్ వర్ది అవుతుంది. అందువల్ల మస్ట్ అండ్ షుడ్ స్కేల్ ఉండాలి. స్కేల్ అంటే ప్రపోర్షనాలిటీకి మనం కన్స్ట్రక్ట్ చేయడం కోసం వాడే ఒక సాధనము, ఒక టూల్ ఇస్ ఎ స్కేల్. ఆ స్కేల్ మనకి, మీరు మ్యాప్ చూడండి, ఏదైనా ఒక మ్యాప్ తీసుకున్నారనుకోండి, సమ్ మ్యాప్ అడుగుని మీకు ఇక్కడ స్కేల్ అని ఉంటుంది కదా. ఓకే, అట్లా అది స్కేల్. సో ఈ స్కేల్ అన్నది మనం ఒక రేషియో బిట్వీన్ ది డిస్టెన్స్ ఆన్ ది షీట్ టు డిస్టెన్స్ ఆన్ ది ఫీల్డ్ కింద మనం చెప్తాము. అలా రేషియో చెప్తే దాన్ని ఆ రేషియోని RF రిప్రజెంటేటివ్ ఫ్యాక్షన్ అంటాం. ఆ RF వాల్యూ చెప్పడానికే ఇలా గీస్తే అది గ్రాఫికల్ స్కేల్ అంటాం. ఆల్ దీస్ థింగ్స్. సో డీటెయిలింగ్కి దానికి అవసరం అవుతుంది. సో there are types of scales: plane scale, diagonal scale, vernier scale, then comparative scale, and then scale of chords, isometric scale. Like that we have different types of scales. So let us see. నార్మల్గా మీరు చూసేది ప్లేన్ స్కేల్. ఓకే, అది. సో అది ఓన్లీ 2 సబ్సిక్వెంట్ డివిజన్స్కే పనిచేస్తుంది. అది కూడా మనకి ఈ RF ప్రకారం మనం ముందు డిస్కస్ చేస్తాము ఏ విధంగా ఉంటుంది అన్నది. అయితే 2 or 3 యూనిట్స్ దాకా డెసిమల్ ప్లేస్ అనండి, యూనిట్స్ అనండి, మోర్ దాన్ 2, ఓన్లీ 2 యూనిట్స్ దాకా పనిచేసేదే ప్లేన్ స్కేల్. అంతకన్నా ఎక్కువ అంటే 3rd యూనిట్ వరకు కూడా కావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఎ హయ్యర్ యాక్యురసీ అన్నమాట. 3rd యూనిట్ దాకా వెళ్ళాలంటే అందుకోసం వాడేది మనకి ఈ డయాగ్నల్ స్కేల్. ఓకే, విల్ డూ ప్రాబ్లమ్స్ ఆల్సో, సింపుల్ ప్రాబ్లమ్స్, 1 మెయిన్ ప్రాబ్లమ్, దెన్ బిట్ క్వశ్చన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. దెన్ విల్ సీ వెర్నియర్ స్కేల్స్ ఆల్సో సెపరేట్లీ. వెర్నియర్ స్కేల్ అన్నది మనకి ఒక సింపుల్గా ఒక కాగితం మీద గీసినట్టు ఉండదు. అది అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒక స్లైడింగ్ మూమెంట్ ఉండేటటువంటి టెంప్లెట్ ఉండాలి, అప్పుడే డ్రాయింగ్లో మనం దాన్ని వాడగలుగుతాం. అందుకని ప్రాక్టికల్గా వాడేదే వెర్నియర్ స్కేల్. బయట ఇన్స్ట్రుమెంట్స్ మీకు ఫిజిక్స్ ల్యాబ్లో వెర్నియర్ క్యాలిపర్స్ వాడారు, ఫిజికల్గా ఉండాలి కదా అక్కడ. అలాగే థియోడలైట్లో సర్వేలో మీరు తెలుసుకుని ఉంటారు, ఆ యాంగిల్స్ మెజర్మెంట్కి వాడతాము హైయర్ యాక్యురసీకి. సో అది అక్కడ వేరే విషయం. అండ్ దెన్
ది కంపారిటివ్ స్కేల్స్ ఈ విధంగా మనకి స్కేల్ సెట్స్లో ఉంటాయి. ఆ స్కేల్ సెట్లో ఒకవైపు కాకుండా కొన్ని స్కేల్ సెట్స్లో ఎలా ఉంటాయంటే ఈవెన్ మీరు వాడే ఫుడ్ స్కేల్లో కూడా ఒకవైపు సెంటీమీటర్స్ ఉంటాయి కదండి, 30 సెంటీమీటర్స్ లాస్ట్లో ఉంటుంది. ఇంకోవైపు ఇంచెస్ ఉంటాయి కదండి, 12 ఇంచెస్ అని ఉంటుంది కదండి. ఇదే కంపారిటివ్ స్కేల్. ఒకే ఆర్ఎఫ్కి 2 డిఫరెంట్ యూనిట్స్ ఉంటే అది కంపారిటివ్ స్కేల్. గోట్ ఇట్. కంపేర్ చేసుకోవచ్చు మనం కన్వర్షన్స్కి, అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు వాడకపోవచ్చు ఎందుకంటే క్యాల్కులేటర్స్ వచ్చాయి, టేబుల్స్ వచ్చాయి, ఇవన్నీ వేరే విషయం. సో దట్స్ అబౌట్ కంపారిటివ్ స్కేల్. వెర్నియర్ స్కేల్ స్కెచ్ నెక్స్ట్ మీకు డీటెయిల్గా చెప్పినట్టు చూపిస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ మనకి స్కేల్ ఆఫ్ కార్డ్స్. స్కేల్ ఆఫ్ కార్డ్స్ అన్నది ఇది మనకి ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఏ యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రాఫికల్గా ఒక పర్టికులర్ యాంగిల్ని రిప్రజెంట్ చేయడం కోసం ఆర్స్ని వాడుతూ చేసేది స్కేల్ ఆఫ్ కార్డ్స్. అది డీటెయిల్గా చూసినప్పుడు చూద్దాం. అట్లాగే మీరు ఐసోమెట్రిక్ యూస్ చేసినప్పుడు చూస్తుంటారు, ఐసోమెట్రిక్ స్కేల్స్ ఉంటాయి మనకి. ఓకే, రైట్. విల్ గో ఇన్ డీటెయిల్ నౌ ప్లేన్ అండ్ డయాగనల్ స్కేల్. హియర్ యూ కెన్ సీ ఏ ప్లేన్ స్కేల్. ప్లేన్ స్కేల్ వాడి ఇక్కడ ఆర్ఎఫ్ = 1:500 తోటి ఒక ప్లేన్ స్కేల్ని ఎలా డెవలప్ చేస్తాము. సో మనకి ఇస్తారు, లెక్క ఇస్తారు, దాన్ని ఎంత లెంగ్త్కి చేయాలి అన్న దాన్ని బట్టి చేస్తాం. మన ప్రాబ్లమ్స్ చేసినప్పుడు విల్ గో టు ది డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినటువంటి స్కేల్ని వాడి మనం డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి. ప్లేన్ స్కేలే కదా, ఎవ్రీబడి కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మెజర్ 37 meters. సో హియర్ యాజ్ పర్ ది ఆర్ఎఫ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. యాక్చువల్గా చేస్తాం ఈ ప్రాబ్లం, మళ్ళీ చేద్దాం మనం. సో మనకి మెయిన్గా నార్మల్ స్కేల్కి డ్రాయింగ్లో మనం వాడేటటువంటి ఈ గ్రాఫికల్ స్కేల్ అంటుంది. వీటికి తేడా ఏంటంటే నార్మల్ స్కేల్కి బిగినింగ్లో 0 ఉంటుంది కదండి, ఆ తర్వాత 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి కదండి. కౌంటింగ్ పెరుగుతూ ఉంటుంది కదా. అదే మన గ్రాఫికల్ స్కేల్స్లో ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్స్ కొలవడం కోసం ఈ 1 ప్లేస్లో మనం 0 పెడతామండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా నార్మల్గా నెంబరింగ్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 లైక్ దిస్ ఇట్ గోస్. ఈ 0 నుంచి ఫస్ట్ డివిజన్ ఉంది కదా, ఇందులో మనకి ఫ్రాక్షన్స్ వాడతాం. ఈ ఫ్రాక్షన్స్ సపోజ్ దీన్ని 10 డివిజన్స్ ఫ్రాక్షన్స్ కింద వాడాం అనుకోండి. 1, 2 ఇలాగా. సో 1 ఇక్కడ 0 మొదలయ్యి ఈ సైడ్కి అయితే ఇక్కడ 0 మొదలయ్యి 5, 10 డివిజన్స్. సో ఈ ఫ్రాక్షన్ స్కేల్ మాత్రం ఈ రిఫరెన్స్ లైన్ నుంచి ఇటువైపు కౌంట్ ఉంటుంది, మెయిన్ స్కేల్ మాత్రం ఇటువైపు కౌంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ది మెయిన్ డిఫరెన్స్. ఒక బిట్ క్వశ్చన్స్ కూడా దీని మీద రావచ్చు, స్కెచ్ ఇచ్చి అడగచ్చు. ఓకే, అది. సో యూ అండర్స్టాండ్ దిస్. హియర్ యూ కెన్ సీ మెయిన్ స్కేల్ మీటర్స్లో ఉంది. మీటర్స్లో 30 meters దాకా ఉంది. సో ఇక్కడ చూడండి 10 meters, ఇంకో 10 meters 20, ఇంకో 10 meters 30. కానీ దీన్ని వాడి ఎంత కొలుస్తున్నాం? 30 కన్నా ఎక్కువ కొలవగలుగుతున్నాం కదా. ఎందుకు కొలవగలుగుతున్నాం అంటే 30 meters మెయిన్ 3 divisions ప్రైమరీ డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ కాకుండా ఒక మెయిన్ స్కేల్ యొక్క ప్రైమరీ డివిజన్ని ఫ్రాక్షన్స్ కోసం వాడడం కోసం 0 ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఇక్కడ స్టార్ట్ చేసి మనం మెయిన్ స్కేల్లో వేసి 10 meters డివిజన్స్ వేసి ఈ ఫ్రాక్షన్ని మనం ఈ సైడ్ని ఒక లైన్ తీసి 10 parts చేసి మనం మీటర్స్ యాక్యురసీ కోసం వాడుతున్నాం. ఇక్కడ చూడండి 37 meters. అంటే 30 అంటే ఇక్కడ నుంచి మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దాకా 30 వచ్చేసింది. 3 units ఉన్నాయి కదా, 3 10 30 ప్లస్ 7 meters. 7 meters అంటే 0 to 10 ఉన్నాయి కాబట్టి సో 7th లైన్ ఇగో ఇక్కడికి మనకి 30 meters. ఇలాగే ఇక్కడ సపోజ్ 26 meters కావాలనుకోండి, నాకు ఎలా అవుతుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 26 అంటే ఇక్కడి నుంచి 5 తర్వాత 6th లైన్ అంటే ఇది ఇక్కడ దాకా తీసుకుంటే ఐ విల్ బి ఏబుల్ టు గెట్ 26 meters. ఈ విధంగా మనం
ఫ్రాక్షన్స్కేమో ఫస్ట్ డివిజన్ వాడతాము, మెయిన్ స్కేల్కి అదర్ డివిజన్స్ వాడతాము. అవి ఎలా వస్తాయి, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మనం మెయిన్ యూసేజ్ చెప్పాను నేను. అలాగే డయాగ్నల్ స్కేల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై స్కేల్లో మనం ఎంతవరకు కొలవగలుగుతున్నామండి, మనం ఓన్లీ మీటర్స్ ఈజ్ ది లీస్ట్ కౌంట్. అలా కాకుండా 0.1 మీటర్స్ దాకా కొలవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ మీటర్స్నే మళ్ళీ 10 భాగాలు చేయడం కోసం వర్టికల్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఈ విధంగా డయాగ్నల్ స్కేల్ కింద వాడతాం. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక డయాగ్నల్ స్కేల్. ఈ డయాగ్నల్స్కి సమ్ RF = 1:20. సో 2.38 మీటర్స్ కావాలంటే ఈ మెయిన్ డివిజన్స్లో మీటర్స్లో ఉన్నవన్నీ ఇవన్నీ 0, 1 మీటర్, 2 మీటర్స్ అలా వెళ్తాయి ఇంకాను. సో 2 మీటర్స్ ప్లస్ 38 మీటర్స్ అంటే ఇక్కడ 2 మీటర్స్ అన్నది ప్రైమరీ డివిజన్. 0.3 అంటే 1 మీటర్ తర్వాత 10. ఎన్ని యూనిట్స్ 10 అయితే ఆ యూనిట్ ఏమవుతుంది, మీటర్కి 10 డెసిమీటర్స్ అవుతాయి. అలాగే మీటర్కి 100 సెంటీమీటర్లు అవుతాయి కదా. సో ఇక్కడ చూడండి 3 సబ్సిక్వెంట్ యూనిట్స్కి మనం వాడతాం. ఓకే చూడండి ఈ పైది ఇది 3 సబ్సిక్వెంట్. ఓకే సో చూడండి మీటర్స్, 0.1 మీటర్ లేదా డెసిమీటర్స్, 0.01 మీటర్ లేదా సెంటీమీటర్స్. సీక్వెన్షియల్గా ఉన్నాయి కదా, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్ వరుసగా ఉండాలన్నమాట. అలాంటి అవసరం వచ్చినప్పుడు 3 యూనిట్స్ వచ్చినప్పుడు మనకి డయాగ్నల్ స్కేల్ వాడతాము. 2 యూనిట్స్తో సఫిషియెంట్ అయితే ప్లెయిన్ స్కేల్ సరిపోతుంది. ఇవి మీటర్స్ ఎక్కర్లేదండి, యార్డ్స్, ఇంచెస్, యార్డ్స్, ఫీట్, ఇంచెస్ అలా అవసరమైందనుకోండి. యార్డ్స్, ఫీట్, ఇంచెస్ ఈ 3 కొలవాలంటే వి గో ఫర్ డయాగ్నల్ స్కేల్. అలా కాకుండా ఏదర్ ఫుట్ అండ్ ఇంచెస్ కానీ యార్డ్ అండ్ ఫీట్ కానీ కావాలంటే వి గో ఫర్ ఓన్లీ ప్లెయిన్ స్కేల్. గాట్ ఇట్ రైట్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను ఆల్రెడీ గీసాను, ఎలా గీస్తాను మళ్ళీ చెప్తా. స్కేల్ యొక్క యూజ్ చెప్తున్నాను అంతే. ఇక్కడ చూడండి 2.38 మీటర్స్ కొలవాలంటే ఇక్కడ ఈ మీటర్స్ ప్రైమరీ యూనిట్స్ 2 మీటర్స్ ఈ స్కేల్లో వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి 3.8 అంటే ఈ డివిజన్స్లో 10 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి 1 మీటర్ని డెసిమీటర్ డివిజన్స్ ఇవి. 3 డెసిమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి 1, 2, 3 ఇక్కడ చూడండి డెసిమీటర్ 3. ఈ 3 లైన్లో పైకి 8th యూనిట్ దాకా వెళ్ళాలి. ఈ 8 యూనిట్స్ ఎలా అవుతాయంటే ఇందాక మనం ఈ డిస్టెన్స్ని 10 పార్ట్స్ ఎలా చేసాం, ఇప్పుడు ఒక బాక్స్ కింద తీసుకుని ఆ హైట్ని మళ్ళీ 10 పార్ట్స్ చేస్తాం అనమాట. ఆ హైట్ని 10 పార్ట్స్ చేసినప్పుడు మనకి 8th పార్ట్ దాకా వెళ్తే ఇగో ఈ పాయింట్లో మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ దాకా 2.38 మీటర్స్. సపోజ్ 1.53 మీటర్స్ కావాలనుకోండి. ఎలా కొలుస్తాం చూడండి, ఇక్కడ 1 మీటర్ నుంచి మొదలుపెట్టి 1 మీటర్ 1.53 చెప్పాను నేను కదా. ఈ 5th యూనిట్ ఇందులో అంటే డెసిమీటర్లో 5th యూనిట్కి వెళ్ళాలి, సెంటీమీటర్లో 3 సెంటీమీటర్స్కి వెళ్ళాలి. అంటే 1, 2, 3 ఇక్కడ 3rd యూనిట్కి వెళ్ళాలి. సో 3rd యూనిట్లో ఇక్కడి నుంచి 3rd యూనిట్ వస్తుంది, ఇక్కడి నుంచి 5 అంటే ఇక్కడి నుంచి 5th యూనిట్స్ వస్తుంది. ఈ 2 లైన్ల ఇంటర్సెక్షనే మనకి 1.535 ఇస్తుంది. ఓకే ఈ విధంగా. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దిస్ డిస్టెన్స్ ఈజ్ 1.535. ఆ విధంగా మనం ఈ స్కేల్స్ని వాడతాము. సో ప్లెయిన్ స్కేల్ అయితే చిన్న స్ట్రిప్ కింద గీస్తామండి. ప్లెయిన్ స్కేల్ అయితే చిన్న స్ట్రిప్ కింద గీసి మెయిన్ డివిజన్స్ ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 అలా వెళ్తాయి. ఫ్రాక్షన్ కోసం దీన్ని వాడతాం, 10 భాగాలు అన్నీ చేస్తాం అలా అనమాట. సో అదే డయాగ్నల్ స్కేల్ అయితే ఒక బాక్స్ కింద దాన్ని డెవలప్ చేస్తాం. బాక్స్ కింద డెవలప్ చేసి మెయిన్ డివిజన్స్ 1, 2, 3, 4 ఇటు ఉంటాయి. ఈ ఫ్రాక్షన్స్ కోసం దీన్ని 10 డివిజన్స్, ఈ హైట్ని కూడా మళ్ళీ 10 డివిజన్స్. ఎగ్జాంపుల్కే చెప్తున్నాను నేను 10 డివిజన్స్ అని. అది స్కేల్ యొక్క యూనిట్స్ని బట్టి యాక్యురసీని బట్టి ఎన్ని చేయాలో అని చేస్తాము. లెక్కలు చేస్తున్నప్పుడు విల్ గో విత్ దాట్. ఓకే అండ్ దెన్ సో ప్లెయిన్ స్కేల్లో ఎనీవే దిస్ ఈజ్ ఆల్ థియరీ.
వీ కెన్ సో దట్ మీకు బిట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు రిఫరెన్స్ కోసం ఇచ్చాను నేను. మనకి ఇవన్నీ కూడా లెక్కలు చేస్తున్నప్పుడు విల్ గో త్రూ దెమ్, యూ కెన్ సీ దట్. ఓకే, హౌ టు నో ఎన్ని నెంబర్ చేయాలి అన్నదాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. థియరీలో మీకు ఫార్ములాలు ఇచ్చాను జస్ట్ ఇక్కడ. విల్ చూడండి. సిమిలర్లీ ఎప్పుడు కూడా నెంబర్ మనకి స్కేల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ కట్టాలి. లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ ఎలా కడతాము అన్నదానికి సీక్వెన్షియల్గా చిన్న ప్రొసీజర్ ఉంది. అలా వచ్చినప్పుడు ఓ ఫార్ములా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూడా లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ ఎలా వస్తుంది అంటే లీస్ట్ కౌంట్ ఇంటూ ది నెంబర్ ఆఫ్ డివిజన్స్ యూ మేక్ విత్ ది స్కేల్. సో N1 ప్రైమరీ డివిజను సెకండరీ డివిజన్ యొక్క రేషియో N2 అవుతుంది. సో ఇలాగ థియరీ కొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు ఇచ్చాను నేను. యూ కెన్ మనం అప్లికేషన్స్లో చూసేయచ్చు, అప్పుడే బాగా అర్థం అవుతుంది మనకి థియరీ కన్నా. సో హియర్ యూ కెన్ సీ యాజ్ ఐ టోల్డ్ యూ హౌ టు కన్స్ట్రక్ట్ ఎ స్కేల్ విత్ సర్టెన్ RF. ఓకే, సో ఇది క్వశ్చన్ చదివినప్పుడు మీకు యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ వీ ఆల్రెడీ మీరు చూసిన ఆన్సర్కి ఇది క్వశ్చన్ ప్రొసీజర్. ఏంటి క్వశ్చన్? డ్రా ఏ ప్లేన్ స్కేల్ ఆఫ్, అంటే ముందు హౌ యూ యూస్, మీకు ఆల్రెడీ ప్లేన్ స్కేల్ తెలుసు కాబట్టి జస్ట్ ముందు హౌ యూ యూస్ చెప్పాను. నౌ విల్ సీ ది ప్రొసీజర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా వస్తుందండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఒక స్కేల్ని గీయమంటారు కదా, ఆ స్కేల్ని గీయమన్నప్పుడు మనకి ఇవ్వవలసిన డేటా ఏంటి? RF ఇవ్వాలి, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఇవ్వాలి. అలాగే నువ్వు ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ కొలవడానికి స్కేల్ వాడతావో అది ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం డిస్టెన్స్ టు బి మెజర్డ్ కావాలి. అండ్ దెన్ మోస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైమరీ, సెకండరీ అండ్ ఫ్రాక్షన్ యూనిట్స్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ సీక్వెన్షియల్ యూనిట్స్ ఇవ్వాలి. దీన్ని బట్టే మనకి ప్లేన్ స్కేలా, మెయిన్గా ప్లేన్ స్కేల్ అండ్ డయాగ్నల్ స్కేల్ గురించి మాత్రం ఇనీషియల్గా డిస్కస్ చేస్తాము. సో ఎలా తెలుస్తుంది మనకి గీయబోయేది ప్లేన్ స్కేలా డయాగ్నల్ స్కేలా ఎలా తెలుస్తుంది? ఈ స్టెప్లో తెలుస్తుంది. మనకు ఓన్లీ 2 డివిజన్సే ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ డివిజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటండి, ప్రైమరీ అండ్ సెకండరీ డివిజన్ మీటరు, మీటర్ని 10 భాగాలు చేస్తే వచ్చేది డెసిమీటరు, లేదా డెసిమీటరు సెంటీమీటరు, పక్కన అనమాట. ఇలా రెండే ఉంటే పెద్దది ప్రైమరీ డివిజను, చిన్నది సెకండరీ డివిజను. అలా ఉంటే రెండే ఉంటే 2 సీక్వెన్షియల్ యూనిట్స్ ఉంటే యూ గో ఫర్ ప్లేన్ స్కేల్. 3 సీక్వెన్షియల్ యూనిట్స్ ఉంటే 3 ఉన్నప్పుడు ఏమంటాము? ప్రైమరీ డివిజన్, సెకండరీ డివిజన్, టెర్షరీ ఆర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఇందాకటి ఎగ్జాంపుల్లో ఓన్లీ డెసిమీటర్ దాకా అవసరమైతే ప్లేన్ స్కేల్ వాడతాం. అలా కాకుండా సెంటీమీటర్ కూడా కావస్తే అంటే థర్డ్ కేసు వచ్చింది, థర్డ్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈ 3 కావాల్సి వస్తే యూ గో ఫర్ డయాగ్నల్ స్కేల్. అలాగే డెసిమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ కూడా కావాల్సి వస్తే వీ గో ఫర్ డయాగ్నల్ స్కేల్. ఓకే, ఆ పాయింట్ చెప్పడానికి ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఎలా చేయాలి ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముంది చూడండి, ఏమి ఇవ్వాలన్నాను? RF ఇవ్వాలన్నాను. ఎస్, RF ఎంత? 1/5. సి డ్రా ఏ ప్లేన్ స్కేల్ ఆల్రెడీ చెప్పేశారు, ప్లేన్ డయాగ్నల్లో మీకు ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, 2 డివిజన్సే ఉంటాయి అన్నమాట. డ్రా ఏ ప్లేన్ స్కేల్ with an RF of 1/500 to measure decameters and meters. Yes, మనకి యూనిట్స్లో ఏంటండి, మీటర్కి లోయర్ లెవెల్కి వెళ్తే డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ కదండి యూనిట్. హయ్యర్ లెవెల్కి వెళ్తే మీటర్, 10 meters is 1 decameter, 10 decameters is 1 hectometer, and 10 hectometers becomes 1 kilometer. అంటే మీటర్కి 10 meters is 1 decameter, 10 into 10, 100 meters is 1 hectometer, 100 into 10, 1000 meters is 1 kilometer. All of you know that. అట్లాగే 1/10, 100, 1000.
సో ఇది మెయిన్ స్కేల్ తెలుసుందే కదా అందరికీ కూడా, రైట్. ఈ విధంగా మనకి చూసినప్పుడు ఏమి డేటా కావాలని చెప్పాను, ఆర్ఎఫ్ ఇవ్వాలని చెప్పాను నేను. దెన్ మ్యాక్సిమం డిస్టెన్స్, ఎస్ మ్యాక్సిమం లెంగ్త్ టు బి మెజర్డ్ ఈజ్ 40 meters. ఇది ఇవ్వకపోతే ఎంత లెంగ్త్ స్కేల్ మెజర్ మనం స్కేల్ యొక్క కన్స్ట్రక్షన్లో ఎంత లెంగ్త్ వరకు మనం ఆ స్కేల్ గీయాలి అని మనకు తెలియదు. ఓపెన్ ఎండ్ ఇవ్వలేరు కదా, ఒక లిమిట్ ఉండాలి కదా. అలాగే ఆర్ఎఫ్ ఉపయోగం అప్పుడే తెలుస్తుంది మనకి. సో మ్యాక్సిమం లెంగ్త్, సో ఇదేమి దిస్ అండ్ ఆర్ఎఫ్ కలిపి మనకి లెంగ్త్ ఆఫ్ స్కేల్ ఇస్తుంది. అది ఇంపార్టెంట్. హౌ యూ డిసైడ్ లెంగ్త్ ఆఫ్ స్కేల్, ఇట్ మే బి ఎ బిట్ క్వశ్చన్. హౌ యూ డిసైడ్ లెంగ్త్ ఆఫ్ స్కేల్ కావాలంటే ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ ఫీల్డ్లో నువ్వు కొలవాల్సిన డిస్టెన్స్ అది, ఓకే, ఆబ్జెక్ట్ మీద కొలవాల్సిన మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంతో, దట్ ఇంటూ ఆర్ఎఫ్, అంతే. అది ఎక్స్పాన్షన్ స్కేల్ అయినా అంతే, రిడక్షన్ స్కేల్ అయినా అంతే, ఓకే. ఫుల్ స్కేల్ అయితే అదే, డౌట్ ఉండదు ఇంకా. సో ప్రొసీజర్ ఏంటి, ఐడెంటిఫై ది సీక్వెన్షియల్ యూనిట్స్. ఇక్కడ క్వశ్చన్లో మార్క్ ఏ లెంగ్త్ ఆఫ్ 37 meters అన్నారు, మెజర్ డెకామీటర్స్ అండ్ మీటర్స్ అన్నారు. అంచేత సీక్వెన్షియల్ యూనిట్స్ ఏమయ్యాయి, డెకామీటర్స్ అండ్ మీటర్స్ అయ్యాయి. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ కట్టాలి చెప్తున్నాం కదా, దాన్ని బట్టి. లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ దేన్ని బట్టి కట్టాలండి, ఆర్ఎఫ్ అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్. చూడండి మ్యాక్సిమం డిస్టెన్స్ 40 meters, ఆర్ఎఫ్ 1/500. మెజర్ చేసి కొలిస్తే ఎంత అవుతుంది, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 40 × 500 ఏమైందండి, 40 ఓకే 40 × 1/500 యూ విల్ గెట్ 0.08 meters, అంటే 8 centimeters అవుతుంది. ఓకే, సి 40, రైట్. 4/50, ఓకే. 4/5 is 0.8, 4/50 is 0.8. ఓకే, ఎగ్జామ్లో ఫాస్ట్గా డిస్టెన్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అవుతుందండి. సో 0.08 meters అంటే 8 centimeters అయింది. ఎందుకంటే ఫీల్డ్లో కొలిచేవి ఇక్కడ ఎగ్జాంపుల్లో మీటర్స్, కిలోమీటర్స్ ఇలా ఉంటాయి. కానీ డ్రాయింగ్ షీట్లో మనం గీతలు గీసి స్కేల్ మెజర్ చేస్తున్నాం కాబట్టి, స్కేల్ కొలచి మనం గీస్తాం కాబట్టి, గీసేటప్పుడు సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లెంగ్త్, మనం స్కేల్ యొక్క లెంగ్త్ ఎంత వచ్చిందండి, డిటర్మిన్ ది లెంగ్త్ ఆఫ్ స్కేల్ అన్నాం కదా, 8 centimeters వచ్చింది. నా ఇప్పుడు ఎట్లా గీయాలి, ఇంతకుముందు చూసాం కదా. జస్ట్ లెట్ మీ clean the board for a while. Now, having got the length of scale, draw ఈ స్కేల్ ఎలా గీస్తాము, స్కేల్ గీసినప్పుడు లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ని మనం లైట్ లైన్ ఒకటి గీసుకుని దాని మీద కావాల్సిన డిస్టెన్స్ని మనం ఒక చిన్న బాక్స్ కింద పెట్టుకుంటాము. ప్లెయిన్ స్కేల్లో జస్ట్ ఒక 2 centimeters పెట్టుకుంటే చాలేదు, అందుకనే అక్కర్లేదు. డయాగ్నల్ స్కేల్లో అయితే ఆ బాక్స్కి 3 or 4 centimeters పెట్టుకోవాలి. అది మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. దెన్ ఎంత లెంగ్త్ కొలవాలి, లైట్ లైన్ గీసుకుని దాని మీద 8 centimeters కొలిచి పెట్టుకోండి. ఓకే, 8 centimeters పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని మనం డివిజన్స్ చేయాలి. 8 centimeters ఏం రిప్రజెంట్ చేస్తుందండి, మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ కోసం మనం ఇది గీస్తున్నాము, మ్యాక్సిమం లెంగ్త్ 40 meters. దాని నుంచే కదా ఆర్ఎఫ్ అండ్ దట్ బట్ కదా. సో 8 centimetersలో 40 metersని మనం రిప్రజెంట్ చేయాలి. అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, కామన్ సెన్స్. 10 meters చెప్పని కొలిస్తే 4 divisions చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీన్ని 4 divisions చేస్తే మనకి పక్కన ఈ లైన్ వేసుకుని చేస్తాం కదా డివిజన్. ఓకే, 4 divisions చేస్తే అప్పుడు మనకి ఏం చెప్పాను నేను, 40 meters ఉంటే లెంగ్త్లో చివరిలో 40 రాదు, 30 వస్తుంది. అంటే ఇక్కడ 30 వస్తుంది. ఈ 0 ఇక్కడ పెట్టుకుంటాము, 10 పెట్టుకుంటాము, 20 పెట్టుకుంటాము, 30 meters. ఈ డిస్టెన్స్ని మనం 10 parts చేస్తే మనకి మీటర్స్ వస్తాయి. అంచేత 10 meters అంటే మనకి ఇక్కడ 10 meters ఈజ్ డెకామీటర్స్, ఇవి మీటర్స్ అవుతాయి, అంతే కదా. డెకామీటర్స్ 10 meters ఈజ్ 1 decameter కదా. అంచేత డెకామీటర్స్ కింద ఇవి వచ్చాయి. అది మీటర్స్లో రాస్తే ఇలా రాస్తాం అన్నమాట. డెకామీటర్స్ కింద రాస్తే 1, 2, 3 decameter అని రాస్తాం మనం. అది అప్పుడు ఇవి
10 భాగాలు చేస్తే డెకామీటర్కి 10 మీటర్లు కాబట్టి ఒక డెకామీటర్ని 10 భాగాలు చేస్తే ఒక్కొక్కటి మీటర్ అయిపోతుంది. సో ఈ మొత్తము లెంగ్త్ని 4 పార్ట్స్ ఎలా చేస్తాం? ఒక లెంగ్త్ తీసుకుని పక్కని కొంత యాంగిల్లో తీసుకుని దీన్నేమో 4 భాగాలు చేసి ఈ లాస్ట్ పార్ట్ని దీన్ని కనెక్ట్ చేసి ప్యారల్ లైన్స్ వేసి ఈ ప్రొసీజర్ మీకు తెలుసు కదా అందరికీ. ఆ విధంగా 4 పార్ట్స్ అంటే 4 పార్ట్స్ పద్ధతి, 5 అంటే 5, 10 అంటే 10 ఇదే పద్ధతి. ఓకే, ఆ విధంగా ఫస్ట్ 4 పార్ట్స్ చేస్తే మనకి ఇవి వస్తాయి. ఆ విధంగా వేసి 40 మీటర్స్ని 4 డెకామీటర్స్ కింద డివైడ్ చేస్తే 4 పార్ట్స్ వస్తాయి. Then divide the first division into 10 equal parts. That's what I told you, no? 10 equal parts. Then mark the required distance, 37 meters. That's what you can see on the scale. So 4 parts చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 parts చేసాము. కానీ 0 ఎక్కడ పెట్టాం? ఇక్కడ పెట్టాం కదా, 0 మీటర్స్లో కాబట్టి. డెకామీటర్స్ అయితే 10 meters is 1 decameter, 2 decameter, 3 డెకామీటర్. మీటర్స్లో మాట్లాడితే 30 మీటర్స్ అక్కడ అది. సో మీటర్స్ అని రాసాం కాబట్టి 10 రాస్తాం. అండ్ దెన్ ఇక్కడ 10 మీటర్ల యూనిట్స్ 30 ఉన్నాయి. మనకి మ్యాక్సిమం 40 దాకా కొలవాలి. అంచేత ఫస్ట్ డివిజన్ని మళ్ళీ 10 యూనిట్స్ వేస్తే మనకి సెకండరీ యూనిట్స్ వస్తాయి కదా. ప్రైమరీ యూనిట్స్ డెకామీటర్స్, సెకండరీ యూనిట్స్ మీటర్స్. అంచేత ఒక డెకామీటర్కి 10 మీటర్లు కాబట్టి ఫస్ట్ డెకామీటర్ని 10 భాగాలు చేస్తాము. ఇగో ఇలాగే మళ్ళీ స్కేల్ తీసుకుంది. ఇప్పుడు మనం ఎంత కావాలంటే 37 మీటర్స్ కొలవాలి. ఇక 30 మీటర్స్ ఇక్కడ దాకా వచ్చేయండి. 7th పాయింట్లో 37 మీటర్ కొలవండి. అలాగే 35 అంటే ఇక్కడ దాకా కొలిస్తే 35 అవుతుంది. ఇది ప్లెయిన్ స్కేల్ గురించి ఎక్కువ మనం మాట్లాడేది లేదు. ఎప్పుడు కూడా స్కేల్ వేసాక కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ మర్చిపోవద్దు. ఏంటి? ఆర్ఎఫ్ ఎంతో చెప్పాలి, అలాగే మ్యాక్సిమం డిస్టెన్సు మనకి తెలుసుకోవడం కోసం చివరిలో రీడింగ్ చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్ అండి. స్కేల్ వేసినప్పుడు 0 లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది స్కేల్లో ఉండదు. 0 మెయిన్ డివిజన్ యొక్క స్కేల్లో 0 ఎక్కడ ఉంటుంది అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమరీ యూనిట్ ఉంటుంది. ప్రైమరీ యూనిట్ ఈజ్ డెకామీటర్. ఫస్ట్ ప్రైమరీ యూనిట్ అంటే ఇది, దీని ఎండ్లో ఉంది, అక్కడి నుంచి ఉంటుంది. అంచేత బిట్ క్వశ్చన్స్లో ఇలా కూడా రావచ్చు. ఇలా ఒక స్కెచ్ ఇచ్చి మీకు ఇలాంటి స్కెచ్ ఇచ్చి ఈ స్కెచ్లో మీకు మ్యాక్సిమం ఎన్ని మీటర్స్ దాకా కొలుస్తావు అని అడుగుతారు. మ్యాక్సిమం ఎంత కనిపిస్తుంది? ఇక్కడ 40 కనిపిస్తుంది. కానీ 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంచేత ఇక్కడ ఇంకొక 10 మీటర్స్ ఉంటుంది. 50 మీటర్స్ దాకా మనం కొలవచ్చు. ఆ పాయింట్ని క్యాచ్ చేయండి. అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్. ఇట్ కుడ్ బి ఎ బిట్ క్వశ్చన్ అది. అలాగే దట్స్ అబౌట్ ప్లెయిన్ స్కేల్. నౌ లెట్ us see the diagonal scale. డయాగ్నల్ స్కేల్లో మనకి ఒక బాక్స్ కింద డెవలప్ చేస్తాము. ప్రైమరీ డివిజన్స్ ఎన్నో చూసుకుని మ్యాక్సిమం లెంగ్త్ ప్రకారం లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ తీసుకుంటాము. లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ ఎలా వస్తుంది? మ్యాక్సిమం డిస్టెన్స్ ఇంటూ ఆర్ఎఫ్. దీని నుంచి లెంగ్త్ ఆఫ్ స్కేల్ వచ్చేస్తుంది. కానీ యూనిట్స్ కన్వర్షన్ చూసుకోవాలి. కొలిచేటప్పుడు సెంటీమీటర్స్లో ఉండాలి కాబట్టి కన్వర్ట్ చేసుకుని సెంటీమీటర్స్లో వేస్తాము. ఆ తర్వాత డయాగ్నల్ స్కేల్ అంటే 3 సీక్వెన్షియల్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 సీక్వెన్షియల్ యూనిట్స్లో ఫస్ట్ది ప్రైమరీ డివిజన్స్ ఎన్నో తెలుసుకుని ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ని ఎన్ని డివిజన్స్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ఫిగర్ని బట్టి మనం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా. అన్ని మెయిన్ పార్ట్స్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఒక 5 పార్ట్స్ అనుకోండి. సో 5 పార్ట్స్ చేసేసి మనకి ఆ 5 పార్ట్స్ తోటి 0 మాత్రం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అది అలాగా. ఈ పార్ట్లో మనకి ఇవి ప్రైమరీ యూనిట్స్ అయ్యాయి, ఇది సెకండరీ యూనిట్ అవుతుంది, అంటే ఫ్రాక్షన్స్ చేస్తాం. ఈ హైట్లో 3rd యూనిట్ అవుతుంది ఫ్రాక్షన్, అంటే ఇక్కడ డివిజన్స్ చేస్తాం. సెకండరీ యూనిట్ని డివిజన్ చేస్తాం, 3rd యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ యూనిట్, సెకండరీ యూనిట్, ఫ్రాక్షన్ యూనిట్కి ఎగ్జాంపుల్లో మనకి మీటర్సు, డెసిమీటరు, సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి, అన్నీ 10 భాగాలు అవుతాయి. ఓకే, సో మీటర్ నుంచి డెసిమీటర్ ఎన్ని భాగాలు అవుతుంది? 10 భాగాలు అవుతుంది. కాబట్టి డెసిమీటర్ ఏంటి? సెకండరీ యూనిట్. అంచేత ఫస్ట్ ప్రైమరీ యూనిట్ని 10 భాగాలు చేస్తాము. అలాగే
ఇది ఫ్రాక్షన్ యూనిట్. ఏంటది? సెంటీమీటర్. ఆ ఫ్రాక్షన్ యూనిట్ ఎందులో ఫ్రాక్షను? డెసిమీటర్లో ఫ్రాక్షను. ఎన్ని సెంటీమీటర్లో డెసిమీటర్ అవుతుంది? 10 అవుతుంది. అంచేత ఓకే. సో మనకి దీన్ని 10 భాగాలు చేస్తాం. ఆ విధంగా మనకి డివిజన్స్ చేస్తాం. లెక్కలు చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇక్కడ యాక్యురసీ ఎలా వస్తుంది అన్నదానికి ఎగ్జాంపుల్ చూపించాను మీకు. చూడండి, ఇలాగ మనకి లెంగ్త్ పెరిగే కొద్దీ యాక్యురసీ హైట్లో వస్తుంది మనకి. అది మనం లెక్కలు చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు. యూ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, ఇక్కడ different components are explained while doing the problems. You do understand this better. Okay, you see what is the distance? 1.65 meters ఎలా కొలవాలి. ఇందులో మనకు ఉన్నటువంటి ఈ స్కేల్లో మనకి మెయిన్ స్కేల్లో ఏమున్నాయి? మీటర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ప్రైమరీ డివిజన్స్. ఫస్ట్ డివిజన్ ఎన్ని భాగాలు చేసాము? డెసిమీటర్స్ చేసాము. అంటే 10 సెంటీమీటర్స్ చొప్పున వచ్చింది మనకి. 10 సెంటీమీటర్స్ ఈజ్ 1 డెసిమీటర్ కదా. 10 సెంటీమీటర్స్ ఈజ్ 1 డెసిమీటర్. ఓకే, అండ్ 1 డెసిమీటర్కి 10 భాగాలు చేస్తే సెంటీమీటర్ అయింది. అంచేత ఇగో 1 మీటర్ని 10 భాగాలు చేస్తే ఒక్కొక్కటి డెసిమీటర్ అయింది. అది సెకండరీ యూనిట్ అయింది. అలాగే 1 డెసిమీటర్ని 10 భాగాలు చేస్తే సెంటీమీటర్ అయింది. అది ఫ్రాక్షన్ యూనిట్ ఆర్ థర్డ్ అయింది. ఓకే, ఆ విధంగా మనకి మీటర్స్ ప్రైమరీ యూనిట్, డెసిమీటర్స్ సెకండరీ యూనిట్, సెంటీమీటర్ థర్డ్ వన్. ఓకే, ఎనీవే యూ కెన్ సీ దట్. ఒక ఎగ్జాంపుల్ నుంచి మనం తీసుకుంటే దాని నుంచి మ్యాక్సిమం లెంగ్త్ నుంచి డిస్టెన్సెస్ అవి వస్తాయి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం జస్ట్ ఈ స్కెచ్ చేస్తున్నానండి. మెజర్మెంట్ ఫీల్ తెలుసుకోవడం కోసం. యాక్చువల్ ప్రాబ్లం చేసినప్పుడు డీటెయిల్గా వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొలవాలి అన్నారు అనుకోండి. మ్యాక్సిమం డిస్టెన్స్ 7 మీటర్లు కావాలన్నారు. అలాగే సెంటీమీటర్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ కావాలన్నారు. ఏమేమి మార్చేయాలన్నారు? ఈ డిస్టెన్సెస్ మార్చేయాలన్నారు. ఇలా వస్తుంది క్వశ్చన్. అలా వచ్చినప్పుడు ఆర్ఎఫ్ ఇస్తారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో 1/20 ఏదో ఆర్ఎఫ్ ఉంది అనుకోండి. ప్రొసీజర్ ఎలా అవుతుంది? ఫస్ట్ మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ స్కేల్. ఓకే, మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ స్కేల్. లెంగ్త్ ఆఫ్ స్కేల్ ఎలా వస్తుందని చెప్పాం? ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం డిస్టెన్స్ టు బి మెజర్డ్. మ్యాక్సిమం డిస్టెన్స్ టు బి మెజర్డ్ ఎంత అయింది? 7 మీటర్స్ అయింది. 7 ఇంటూ 1/20 వేస్తాం. దాని నుంచి లెంగ్త్ వస్తుంది. అంత లెంగ్త్ ఇక్కడ ఓన్లీ పార్ట్ చూపించాను. అంత లెంగ్త్ మనం గీసుకుని మ్యాక్సిమం డిస్టెన్స్ 7 మీటర్స్ కాబట్టి ఆ లెంగ్త్ని మనం దీన్ని బట్టి యూ కెన్ ఈజీలీ సే దట్ యూ విల్ డివైడ్ ఇట్ ఇంటూ 7 పార్ట్స్. అప్పుడు ఈచ్ 1 మీటర్ అవుతుంది. లాస్ట్లో 7 మీటర్స్ మ్యాక్సిమం అంటే 6 వస్తుంది. ఓకే, ఇది 0 1 2 3 4 5 6 వస్తుంది. ఇది ప్రైమరీ డివిజన్స్. ప్రైమరీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తుంది. ఓకే, అండ్ దెన్ సెకండరీ డివిజన్స్. మీటర్ నుంచి మనకి 1/10 ఆఫ్ ఏ మీటర్. ఓకే, డెసిమీటర్ వస్తుంది. అది ఇక్కడ మళ్ళీ 10 భాగాలు చేస్తే డెసిమీటర్స్ వస్తాయి. మళ్ళీ ఈ హైట్ ఎంత? ఇదే చెప్పింది ఇందాక 3 to 4 సెంటీమీటర్స్ తీసుకుంటాము. అదే. సో ఈ స్కేల్ లెంగ్త్ దేన్ని బట్టి వస్తుంది? ఈ మల్టిప్లికేషన్ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? మ్యాక్సిమం డిస్టెన్స్ 7 మీటర్స్ అంటే 7 ఇంటూ 1/20 ఎంత అయింది? ఈ 7 మీటర్స్ కదా. సో 0.35 మీటర్స్ అవుతుంది. అంటే ఎంత అవుతుందండి? 35 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 35 సెంటీమీటర్స్ లెంగ్త్ తీసుకుంటాము డ్రాయింగ్లో 35 సెంటీమీటర్స్ తీసుకుని దాన్ని 35 ఎండ్లో ఎంత రావాలి మనకి? మ్యాక్సిమం డిస్టెన్స్ 7 మీటర్స్ అన్నారు కాబట్టి 35 సెంటీమీటర్స్ని 7 పార్ట్స్ చేసేస్తే ఈచ్ 1 మీటర్ అయిపోతుంది. ఓకే, ఈచ్ 35 సెంటీమీటర్స్ ఇది మనకి లెంగ్త్ ఇక్కడ. కానీ ఇది ఏం చెప్తుంది? 7 మీటర్స్ చెప్తుంది. అందుకని 35ని 7 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ 1 మీటర్ చెప్తుంది మనకి అక్కడ. స్కేల్ ఆర్ఎఫ్ 1:20 ప్రకారం మనకి ఈచ్ పార్ట్ 1 మీటర్ చెప్తుంది. ఆ తర్వాత డెసిమీటర్స్ కోసం ప్రైమరీ యూనిట్ని మళ్ళీ 10 భాగాలు చేస్తే ఈచ్ పార్ట్ మనకి ఇగో ఇక్కడ అదే చూపించాను చూడండి. డెసిమీటర్ని సెకండరీ యూనిట్స్
అలాగే సెంటీమీటర్స్ కోసం ఈ హైట్ని మళ్ళీ 10 పార్ట్స్ చేస్తాం. 10 పార్ట్స్ చేస్తే ఇది మనకి ఇక్కడ వస్తుంది. ఈ విధంగా ఈ డిస్టెన్సెస్ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ 1.65 కావాలి నాకు. 0 ఇది, 1 ఇది, 65 ఈ డైరెక్షన్లో 6th లైన్కి వెళ్ళండి, ఈ డైరెక్షన్లో 5th లైన్కి వెళ్ళండి, ఈ పాయింట్ వస్తుంది. సో 6th 1.1 ఇక్కడ, 1 ఇక్కడ, 1.6 సెకండ్ యూనిట్లో 6th లైను, టెర్షరీ ఆర్ ఫ్రాక్షన్లో 5th లైన్ ఒకటి ఇక్కడికి వస్తుంది. అదే మనకి 1.65 అవుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ 2.52 కావాలి. 2 నుంచి మెజర్ చేసుకుంటూ వచ్చి 5th లైన్లో సెకండ్ లైన్లో ఇక్కడి దాకా వస్తే ఇది 2 నుంచి రావాలి. 2 నుంచి తీసుకొస్తే 2.52. దట్స్ హౌ డయాగ్నల్ స్కేల్ ఈజ్ యూజ్డ్. ఓకే, ఆ విధంగా ఇవి. సో నౌ దిస్ ఈజ్ హౌ యూ కన్స్ట్రక్ట్ ది స్కేల్. మనం ఒక బాక్స్ కింద తీసుకుంటామని చెప్తున్నాను నేను. మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ ఎలా వస్తుందంటే ఆర్ఎఫ్ నుంచి వస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ ఆర్ఎఫ్ 1 into ఓకే రైట్, అంటే 1/100 అన్నాం అనుకోండి, దిస్ ఇంటూ 1/100 ఆ విధంగా లెంగ్త్ వస్తుంది. అట్లా ఆర్ఎఫ్ వాల్యూ ఎంత అన్నది. ఆర్ఎఫ్ వాల్యూ 1:, స్కేల్లో చెప్తే 1:100 అంటాం కదా. ఈ స్కేల్లో చెప్పినప్పుడు 100 అయితే మ్యాక్సిమం లెంగ్త్ టు బి మెజర్డ్ బై 100 వేస్తాం. లేదా ఫార్ములా అయితే ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంగ్త్ టు బి మెజర్డే అవుతుంది. అది. సో ఇక్కడ ఇక సెకండరీ డివిజన్స్, ఫస్ట్ డివిజన్ చూసారా 0 నుంచి స్టార్ట్ అయింది. అది. అలాగే ఫస్ట్ డివిజన్లో ఇక్కడ 10 పార్ట్స్, ఇక్కడ 10 పార్ట్స్. ఇప్పుడు ఇది మెట్రిక్ స్కేల్స్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. సపోజ్ ఇదే యార్డ్, ఫీట్, ఇంచెస్ అనుకోండి. ఈ పార్ట్స్ ఎలా అవుతాయి? యార్డ్స్ ఏమో ప్రైమరీ డివిజన్ అవుతుంది. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ నోట్ డౌన్. యార్డ్స్ ఏమో ప్రైమరీ డివిజన్ అవుతుంది. యార్డ్స్ మనకి ఫార్ములా మనకేంటండి, యార్డ్స్ డౌన్వర్డ్స్ వస్తే ఫీట్ ఇంచెస్ కదా. ఓకే, ఫీట్ అంటే 12 inches, యార్డ్ అంటే 3 feet. ఓకే, అదే. సో ప్రైమరీ డివిజన్స్ యాడ్ అయితే, సెకండరీ డివిజన్స్ ఫీట్ అయితే, మనకి సెకండరీ డివిజన్స్ ఎక్కడ చేస్తాం? ఫస్ట్ డివిజన్. ఇందాక మెట్రిక్ కాబట్టి 10 parts వేసాం. ఇదే యార్డ్స్కి ఇస్తే ఏం చేస్తాం అనమాట, ఇలాగా ఇక్కడ అన్నీ 1, 2 ఇలాగా యార్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఆ లెంగ్త్ని బట్టి మనం గీసినప్పుడు, పార్ట్స్ వేసినప్పుడు ఈ డివిజన్ గురించి, ఓన్లీ ఈ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ యార్డ్స్ ఉన్నాక ఫీట్ రావాలి కాబట్టి ఒక యార్డ్కి ఎన్ని అడుగులు? ఒక గజానికి 3 అడుగులు. ఓకే, 3 feet మేక్ 1 yard, రైట్. సో దీన్ని 3 భాగాలు చేస్తాం, పక్కన లైన్ గీసుకొని 3 భాగాలు చేస్తాం, అంతే. 3 parts. అప్పుడు 0, 1 foot, 2 feet, 3 feet అవుతుంది. మళ్ళీ అడుగుని అంగుళాల కింద మార్చాలి. అంటే అడుగుకి ఎన్ని అంగుళాలు? 12 అంగుళాలు. సో ఇది సెకండరీ యూనిట్ ఫీట్ అయినట్టే, ఫ్రాక్షనల్ యూనిట్ ఇంచెస్ అవుతుంది. ఎన్ని భాగాలు చేయాలి? ఒక అడుగుకి 12 అంగుళాలు కాబట్టి దీన్ని 12 భాగాలు చేయాలి. అంటే 6 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ 12 వస్తుంది. ఆ విధంగా మనకి ఇలా వస్తుంది. సో ఈ గళ్ళల్లో మనం ఆ విధంగా చేస్తాం. సో ఆల్వేస్ ప్రైమరీ డివిజను, సెకండరీ డివిజను, ఫ్రాక్షనల్ యూనిట్, ఈ ఫ్రాక్షన్ డివిజన్, ఈ 3 యొక్క రిలేషన్షిప్ అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే పదేసి ఓన్లీ మెట్రిక్ సిస్టమ్లో చెప్తున్నాం. అదే ఎఫ్పిఎస్ సిస్టంలో చెప్తే ఇలా క్వశ్చన్ అడగచ్చు, అకాడమిక్ కింద బయట అక్కడ వాడకపోవచ్చు. బట్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎంతవరకు వెళ్ళింది అన్న టెస్ట్ చేయడం కోసం ఇలాంటివి అడుగుతుండొచ్చు. ఓకే, రైట్. So this is one question which I have explained, right? On the actual sketch I'll do one more explanation here. Yes, you can see that. What is required? You have to determine you have to draw a scale, a diagonal scale.
సి ఆ డయాగ్నల్ స్కేల్ గీయమనడానికి మిమ్మల్ని మీకు డేటా ఎలా ఇస్తున్నారు, ఓ మ్యాప్లో సిచ్యువేషన్ చెప్తున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ బై రైల్, ఒక రైల్వే ట్రాక్ మీద 50 కిలోమీటర్స్ని ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆన్ ఏ మ్యాప్ బై 1 సెంటీమీటర్ అన్నారు. అంటే ఈ రెండు ఏం చెప్తున్నాయండి మనకి, 1 సెంటీమీటర్ ఈజ్ రిప్రజెంటింగ్ 50 కిలోమీటర్స్. అంటే దిస్ ఈజ్ ది డేటా ఫర్ యువర్ ఆర్ఎఫ్. వాట్ ఈజ్ ఆర్ఎఫ్ ఫ్రమ్ దిస్? డిస్టెన్స్ ఆన్ మ్యాప్ 1 సెంటీమీటర్ బై డిస్టెన్స్ ఆన్ ఫీల్డ్ 50. ఇది సెంటీమీటర్ అండి, ఇది కిలోమీటర్. మరి ఏం చేయాలి, మార్చుకోవాలి. 1/50 సెంటీమీటర్ నుంచి 50 కిలోమీటర్ నుంచి మీటర్స్ వేస్తే ఇంటూ 1000 వేస్తారు, మళ్ళీ ఇంకొక 100 వేస్తే సెంటీమీటర్ వస్తుంది. ఈ విధంగా మనం ఇగో క్యాల్కులేషన్స్ చేసి మనం ఆర్ఎఫ్ కడతాం. ఆర్ఎఫ్ కడితే దాని నుంచి మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ స్కేల్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దాని నుంచి మళ్ళీ లీస్ట్ కౌంట్ కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే డేటాలో మనం ఫస్ట్ చూడాలి. సో జస్ట్ ఆర్ఎఫ్ గురించి చెప్పడం చెప్పాను ఇక్కడ. ఓకే, ఫైండ్ ది ఆర్ఎఫ్. ఓకే, ఈ విధంగా కడతాం. అండ్ కన్స్ట్రక్ట్ ఎ డయాగ్నల్ స్కేల్ ఇచ్చేసారు డైరెక్ట్గా. షోయింగ్ ది సింగిల్ కిలోమీటర్ అంటే ఇది లీస్ట్ కౌంట్కి డేటా అన్నమాట. కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి అది. అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 700 కిలోమీటర్స్. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఇది ఎందుకు ఇస్తుంది, ఎందుకు మనకు ఉపయోగపడుతుంది? మ్యాక్సిమం డిస్టెన్స్ లెంగ్త్ ఆఫ్ స్కేల్కి ఉపయోగపడుతుంది. ఎలా వస్తుంది లెంగ్త్ ఆఫ్ స్కేల్? రిపీటెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, మాక్సిమం డిస్టెన్స్ ఇంటూ ఆర్ఎఫ్. అందుకని ముందు ఆర్ఎఫ్ కట్టి పెట్టుకుంటాం. సో లెంగ్త్ ఆఫ్ స్కేల్ కట్టాలంటే మాక్సిమం డిస్టెన్స్ టు బి మెజర్డ్ ఇంటూ ఆర్ఎఫ్. దాని నుంచి లెంగ్త్ ఆఫ్ స్కేల్ వస్తుంది. అయితే యూనిట్స్ చూసుకోవాలి, సెంటీమీటర్స్ చూసుకోవాలి అది. అండ్ దెన్ లీస్ట్ కౌంట్ రిక్వైర్డ్. ఎలా తెలుస్తుంది లీస్ట్ కౌంట్? ఇండికేట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 538. అంటే ఇక్కడ కూడా షోయింగ్ సింగిల్ కిలోమీటర్ అన్నారు, అదే లీస్ట్ కౌంట్ కదా. ఇక్కడ కూడా ఇగో 530 అనలేదు, 538 కిలోమీటర్స్. అంటే కిలోమీటర్ డివిజన్ కూడా కావాలి మనకి. అంటే 538లో 500s, దెన్ 30 and 8. చూడండి ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ, ఫ్రాక్షన్ యూనిట్స్. ఈ విధంగా మనకి అన్ని రకాల యూనిట్స్ మనం 3 రకాలు వస్తున్నాయి కాబట్టి సీక్వెన్షియల్గా మనకి ఈ స్కేల్ డయాగ్నల్ స్కేల్ is, but it is already given to you. So the calculations are shown, and from this ఇక్కడ మనం చూస్తే ఇందాక మనం చూసిన దాని ప్రకారం లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ 14 సెంటీమీటర్స్ అవుతుంది. 14 సెంటీమీటర్లో 700 కిలోమీటర్లు మెజర్ చేయాలంటే కామన్ సెన్స్ ఏంటి చెప్తాం, 14 సెంటీమీటర్స్ బై ఒక 3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ ఒక బాక్స్ గీసుకొని ఈ 14 సెంటీమీటర్స్ని 700 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్ ఈచ్ ప్రైమరీ డివిజన్ అనుకుంటే మనకి 7 పార్ట్స్ చేస్తాము. 7 పార్ట్స్ చేసినప్పుడు అగైన్ 0 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 6 పార్ట్సే వస్తాయి. ఈ విధంగా 0 1 2 3 4 5 6, ఇక్కడ లాస్ట్లో 100. ఓకే, 600. సో 500 400 300 200 కదా. ఈ విధంగా మనకి ఈ ప్రైమరీ డివిజన్స్ వస్తాయి. ఇంకా సెకండరీ డివిజన్స్. ఈ సెకండరీ డివిజన్లో ఈచ్ ఎంత అవుతుంది ప్రైమరీ డివిజను? 700 కిలోమీటర్స్. అంటే క్లాస్ 600 వచ్చింది కదా, 100 కిలోమీటర్స్ వస్తుంది. అంటే 10 కిలోమీటర్స్ చొప్పున ఇక్కడ మనం 10 పార్ట్స్ చేస్తే 10 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే ఈ 1 కిలోమీటర్ని హైట్లో మనం ఇంకొక 10 పార్ట్లు చేస్తే 10/10 1 కిలోమీటర్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఫ్రాక్షన్ యూనిట్ కిలోమీటర్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సీ దట్. ఈ హైట్ ఎంత పెట్టాలని చెప్పా, విడ్త్ ఆఫ్ ది స్కేల్ అరౌండ్ 3 to 4. దీనికి రూల్ ఏం లేదండి, కంఫర్ట్ అంతే. 3 to 4 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ దట్. అండ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500. See, that's what I told you. ముందు లెంగ్త్ ఆఫ్ స్కేల్ కట్టాము, 14 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? మ్యాక్సిమం డిస్టెన్స్ ఇంటూ
RF దీని నుంచి మనం కట్టిస్తాము. అలాగే దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలన్నది మ్యాక్సిమం డిస్టెన్స్ 700 కిలోమీటర్స్ కాబట్టి 7 పార్ట్స్ చేస్తే ఈచ్ 10 మనకి మల్టిపుల్స్ ఆఫ్ 10 and 100 ఉండేలా చూసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. అందుకని రైట్ ఈచ్ మనకు అది 100 కిలోమీటర్ ప్రైమరీ యూనిట్ అవుతుంది. సెకండరీ యూనిట్ 100/10 డివిజన్స్ ఈచ్. 1 డివిజన్ 100/10 కిలోమీటర్స్ అంటే 10 కిలోమీటర్స్ ఒక సెకండరీ యూనిట్ అవుతుంది. 10 పార్ట్స్ చేస్తాము ఇలా లైన్ గీసుకుని పక్కని. అలాగే హైట్ని మళ్ళీ 10 కిలోమీటర్ని 10 పార్ట్స్ చేస్తే ఫ్రాక్షన్ యూనిట్ 1 కిలోమీటర్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా సింగిల్ కిలోమీటర్ దాకా కొలమని చెప్పారు కాబట్టి అలాగే మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా మనం ఒక బాక్స్ తీసుకోవడం, ఈ లైన్స్ కంఫర్ట్ కోసం ఇలాగ మనం వేస్తాం తప్ప అదేమీ రూల్ ఏం కాదు. మెజర్మెంట్ ఈజీ అవుతుంది కాబట్టి ఆల్టర్నేట్ షేడింగ్ ఇస్తాం, అందుకని ఏం లేదు. రూల్ ఏం కాదు, అది కంఫర్ట్ కోసం. దిస్ షేడింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కంఫర్ట్. 538 కిలోమీటర్స్ మెజర్ చేయాలి. 538 కిలోమీటర్స్. సో 500 అంటే 400 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే 500 రైట్. 500 ఓకే 38 ఫ్రాక్షన్ ఉందిగా అంచేత 500 నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ ఇక్కడి నుంచి 500 నుంచి స్టార్ట్ చేసి 500 0 to 500 అయిపోయింది. ఇంకెంత కొలవాలి? 38 కిలోమీటర్స్. ఓకే ఎంత కొలవాలి? 38 కిలోమీటర్స్ అంటే థర్డ్ యూనిట్. ఇక్కడ యాక్చువల్గా ఇది 0. ఓకే 0 1 2 3 సారీ ఇక్కడ చిన్న డిస్క్రిపెన్సీ ఉందండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈస్ 0 1 2 30 కిలోమీటర్స్ లైన్ ఇది. ఈ లైన్ మీద 30 కిలోమీటర్స్ తర్వాత 8 కిలోమీటర్స్ అంటే 8 లైన్స్ పైకి వెళ్ళాలి. సో 0 1 2 3 4 5 6 7 8 ఎస్ ఈ లైన్ ఇంటర్సెక్షన్ అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి 500 నుంచి ఇక్కడ దాకా 538. దిస్ ఈజ్ హౌ యూ యూజ్ ది డయాగ్నల్ స్కేల్. సో ప్రైమరీ యూనిట్స్, సెకండరీ యూనిట్, టెరిషరీ యూనిట్స్. ఓకే అట్లాగే వెర్నియర్ స్కేల్. విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. 1 hour అయిందా అండి? ఓకే అనదర్ 1 hour I wish to take. 7:30 అయింది. టుడే I wish to take up to 8:30. Let us see. Okay. We'll have a 5 minutes break. Thank you.
Welcome back. So we were discussing scales. In that we have seen the plane and diagonal scales. Now we'll discuss vernier scale, right? As I told you, vernier scale requires a movable part and fixed part, right? It is more used in the field like vernier calipers, theodolites, etc. As far as it is a drawing is concerned, drawing lo vernier scale వాడాలంటే you require a template. వన్ మెయిన్ స్కేల్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఒక టెంప్లెట్ ఇలా మూవ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. అది నవ్ యూ కెన్ సీ ఏ వెర్నియర్ స్కేల్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్. సారీ, of course will come from here. Just 1 minute. As I told you, a vernier scale mainly consists of two parts. ఏంటండి అవి? ఒక ఫిక్స్డ్ స్కేల్ కాంపోనెంట్, ఒక మూవబుల్ గ్రాడ్యుయేటెడ్ స్కేల్ కాంపోనెంట్. ఫిక్స్డ్ స్కేల్ ఈజ్ మెయిన్ స్కేల్, movable scale is vernier scale. The person who invented, his name is vernier. Therefore when you write the vernier scale, you should put V small letter only. If you put V capital letter, it becomes his name. Okay, don't do that. Next, the fixed main scale is similar to the plane scale and is classified into now. And of course here there is something missing. Vernier scales are, one word is missing. I will correct while giving you the PDF. Vernier scales are classified into two types: retrograde or backward vernier and forward vernier. With example I will show you. ఇక్కడ మీరు చూడండి, మూవబుల్ కాంపోనెంట్ చిన్నది ఉంటుంది ఈ విధంగా. నెక్స్ట్ స్కెచ్లో యూ విల్ సీ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దాట్. ఇక్కడ ఏంటి తేడా అన్నది యూ కెన్ సీ ఏ బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దిస్. బేసికల్లీ వెర్నియర్ స్కేల్ ఈజ్ ఫర్ హయ్యర్ యాక్యురసీస్. టూ పార్ట్స్ ఉంటాను, మెయిన్ స్కేల్, వెర్నియర్ స్కేల్. ఈ టూ టైప్స్లో వాటి పేర్లు ఏంటి? ఒకటి బ్యాక్వర్డ్ వెర్నియర్, ఇంకోటి ఫార్వర్డ్ వెర్నియర్. బ్యాక్వర్డ్ వెర్నియర్కి ఇంకో పేరు ఉంది, రెట్రోగ్రేడ్ వెర్నియర్. ఏంటి తేడా? ఇప్పుడు హయ్యర్ యాక్యురసీకి వాడతామని చెప్తున్నాం కదా. హయ్యర్ యాక్యురసీకి వాడినప్పుడు డిసిమల్ స్పేసెస్లో కూడా లెంగ్త్లు కొలుస్తున్నప్పుడు మనకి మెయిన్ స్కేల్ డివిజన్స్, వెర్నియర్ స్కేల్ డివిజన్స్ లైక్ అవర్ ప్రైమరీ అండ్ సెకండరీ డివిజన్స్ మనకు ఉంటాయి కదా. ఆ ప్రాసెస్లో మనకి ఇక్కడ లీస్ట్ కౌంట్ క్యాల్కులేషన్లో బ్యాక్వర్డ్ వెర్నియర్ అయితే వెర్నియర్ స్కేల్ డివిజన్ పెద్దది ఉంటుంది, మెయిన్ స్కేల్ డివిజన్ చిన్నది ఉంటుంది. అంచేత లీస్ట్ కౌంట్ వెర్నియర్ స్కేల్ డివిజన్ మైనస్ లీస్ట్ కౌంట్, అదే మెయిన్ స్కేల్ డివిజన్. అదే ఫార్వర్డ్ దాంట్లో అయితే మెయిన్ స్కేల్ డివిజన్ పెద్దది ఉంటుంది కాబట్టి మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్ విల్ గివ్ యూ లీస్ట్ కౌంట్. అసలు ఈ డివిజన్స్ ఏంటండి, లీస్ట్ కౌంట్ ఏంటండి? విత్ రిఫరెన్స్ టు స్కెచ్ యూ కెన్ అండర్స్టాండ్. చూడండి, బ్యాక్వర్డ్ వెర్నియర్లో 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. యూ కెన్ సీ మెయిన్ స్కేల్ ఇలా పొడవుగా ఉంటుంది కదా, ఇలా పొడవుగా ఉంటుంది మెయిన్ స్కేల్ కదా. ఈ మెయిన్ స్కేల్లో ఒక డివిజన్ని 10 పార్ట్స్ చేసి అదే పార్ట్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటే ఈ లెంగ్త్ ఎంత అయిందండి? 0 to 10 and 1 more 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ అయ్యాయి కదా. ఈ లెంగ్త్ని మనం 10 భాగాలు చేస్తాం. 10 భాగాలు చేస్తే ఒక్కొక్కటి ఆ 10 భాగాలు చేసింది మూవబుల్ టెంప్లెట్ అవుతుంది, అది వెర్నియర్ స్కేల్ అవుతుంది, బ్యాక్వర్డ్ వెర్నియర్ అది. ఇప్పుడు చూడండి, ఈ 11 డివిజన్స్ని తీసుకుని ఎన్ని భాగాలు చేసాం? 10 భాగాలే చేసాం. అంటే ఒక్కొక్కటి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి వెర్నియర్ స్కేల్ డివిజన్ పెద్దది ఉంటుంది, అంతే కదా. 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ని 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కింద చేసాం. అంటే 11 డివిజన్స్ని 10 కిందే మనం చేసామంటే ఒక్కొక్క వెర్నియర్ స్కేల్ డివిజన్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటుంది అన్నమాట. కాబట్టి లీస్ట్ కౌంట్ ఆ డిఫరెన్స్ అవుతుంది. సో దానికి రివర్స్ ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ వెర్నియర్లో 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ఇక్కడ చూడండి, మెయిన్ స్కేల్లో ఒక డివిజన్ని తీసుకొని ఇక్కడ ఇది ఒక డివిజన్,
ఒక డివిజన్ని 10 భాగాలు తీసుకొని ఈ 10 భాగాల్లో మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటున్నాం, అంటే 9 భాగాలే తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 0 1 2 3 ఓన్లీ 9 వరకు. ఈ 9 పార్ట్స్ని వెర్నియర్ స్కేల్లో 10 భాగాలు చేస్తున్నాం, అంటే వెర్నియర్ స్కేల్లో ఈచ్ డివిజన్ కొద్దిగా తక్కువ వస్తుంది. ఆ చిన్న డిఫరెన్స్ని బట్టి మనం యాక్యురసీకి కొలవడానికి మనం ఇక్కడ ఒక మెకానికల్గా మూమెంట్తో తెలుసుకుంటాం అనమాట. అంచేత చూడండి, వెర్నియర్ స్కేల్ డివిజన్ చిన్నది ఉంటుంది మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా, అందుకని లీస్ట్ కౌంట్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మల్టిపుల్ చాయిస్. మీకు ఎందుకు అవుతుంది అంటే ఇది రీజన్ అవుతుంది, ఆప్షన్స్లో ఇస్తే అది చెప్పగలగాలి మీరు. ఎందుకు వెర్నియర్ స్కేల్ డివిజన్ పెద్దది ఉంటుంది మెయిన్ స్కేల్ డివిజన్ కన్నా, ఎందులో ఉంటుంది, బ్యాక్వర్డ్ స్కేల్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఎగ్జాంపుల్. 11 మెయిన్ స్కేల్ డివిజన్స్ని 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కింద డివైడ్ చేస్తారు కాబట్టి వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ మైనస్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ లీస్ట్ కౌంట్. రివర్స్లో మనకి ఇదే ఫార్వర్డ్ వెర్నియర్లో ఉంటుంది. సో బ్యాక్వర్డ్ వెర్నియర్, ఫార్వర్డ్ వెర్నియర్ మెయిన్ డిఫరెన్స్ ఈ స్కెచ్ చెప్తుంది. ప్లీజ్ ఫాలో దాట్ while doing the examination questions. You have to see that. This is how you can also use it. ఇక్కడ how to use the verniers. ఒక ఎగ్జాంపుల్ ఓన్లీ ఫార్వర్డ్ వెర్నియర్ చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు చూడండి, ఇది మూవబుల్ పార్ట్. ఒకసారి ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ మోడ్ టు లెట్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్. So this is how you can see the main scale. This is the okay. Yeah. This is the main scale. Okay. This is the main scale. So I am not able to get that. Okay. Okay. Yes, I am getting it, but smaller one I am getting it. That's the problem. Anyway. So here you can see main scale and vernier scale, right? This vernier scale just is movable, I said, isn't it? So this is how I am just showing you. I am unable to just select it. 1 minute. Okay. Select. Okay. There's a small difficulty. Here I am just showing you with the help of this sketch. This can be separately moved. This can be moved in this direction so that you will place at the required point. How you place it? It is like this. For example, if you want to measure the length of this line, you have to place the length of the one end of the line here, other end of the line here, and place the vernier scale. Because this component is movable, I told you, no? You place the vernier scales 0 at the end of this line. And then see, you know how to, మీకు తెలుసు కదా వెర్నియర్ స్కేల్ ఎలా చూస్తాం, కరెక్ట్గా ఏ రెండు మ్యాచ్ అవుతాయి అక్కడ దాకా లెంగ్త్ కొలుస్తాం. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూస్తే మీకు ట్రై టు సీ దిస్ ప్లీజ్. ఇక్కడి నుంచి మనం కొలిస్తే 1 డివిజన్ అయిపోయింది, 1 పాయింట్ సంథింగ్. ఇక్కడ దాకా పోతే సెకండ్ డివిజన్ వస్తుంది. బట్ ఈ ఫ్రాక్షన్ ఎలా అవుతుంది? ఇక్కడ ఎన్నది ఇది 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 ప్లస్ సంథింగ్. సో 1.8 ప్లస్ ఎక్కడ 1.8 తర్వాత ఇక్కడికైతే 1.9 వస్తుందండి. 1.8 ఇక్కడ ఈ మధ్యలో హాఫ్ కన్నా తక్కువ ఉంది, అంటే 1.8కి ఇక్కడ ఓకే
ఎస్ 1.7కి 1.8కి మధ్యలో ఉంది అది, అంటే 1.74 75 76 ఎలా వస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ మనం చూస్తే పర్ఫెక్ట్గా జాయిన్ అయ్యేది ఇక్కడ జాయిన్ అవుతుంది 3.6 అలా అనమాట. ఇంకొంచెం ఇక్కడ నాకు చిన్నది తక్కువ వస్తుంది ఇక్కడ 7.36 ఈ విధంగా 1/3 వస్తుంది అక్కడ 1.736కి మనం అది మెజర్ చేయొచ్చు. ఈ విధంగా అఫ్ కోర్స్ విత్ ఏ ప్రాక్టికల్ వన్ ఓన్లీ వీ కెన్ యాక్యురేట్లీ మెజర్ దట్. వాట్ ఐ వాంట్ యూ టు లెర్న్ మోర్ ఈజ్ దిస్ మూవబుల్ పార్ట్ అక్కడ ఆపోజిట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అక్కడ దాకా తీసుకోవాలి, అది మెయిన్. అలాగే ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్, ఓకే అదే. Next is, I can go to, because it did not work out somewhere. For me, now I will come back to the presentation mode. So next is so we have seen so far what? Scales lo మనం ప్లేన్ స్కేల్స్ చూసాము, డయాగనల్ స్కేల్ చేసాము, అండ్ దెన్ వర్నియర్ స్కేల్స్ చూసాము. నౌ కంపారిటివ్ స్కేల్. కంపారిటివ్ స్కేల్ అంటే ఏం లేదు, నార్మల్గా మనం వాడే ఫుట్ స్కేల్ ఉంది, ఒకవైపు సెంటీమీటర్స్ ఉంటాయి, ఇంకోవైపు ఫీట్ ఇంచెస్ ఉంటాయి. ఆ రెండు డిఫరెంట్ యూనిట్స్ ఉండి ఇది కంపారిటివ్ స్కేల్. బట్ కామన్ థింగ్ ఏంటంటే యూనిట్స్ తేడా, కానీ ఆర్ఎఫ్ ఒకటే ఉండాలి, లేకపోతే అది వాడుకోలేము మనం. అది సేమ్ ఆర్ఎఫ్ ఉండాలన్నమాట, ఓకే. సో దిస్ వాట్ మనం వాడేటటువంటి మెటల్ స్కేల్ చూడండి, ఒకవైపు సెంటీమీటర్స్ ఉంటాయి, ఇటువైపు ఏమో ఇంచెస్ ఉంటాయి. ఇదే కంపారిటివ్ స్కేల్. సో దట్ మీకు ఇక్కడే 6 సెంటీమీటర్స్కి ఈక్వలెంట్గా ఎన్ని అంగుళాలు కావాలి, సపోజ్ 7 సెంటీమీటర్కి ఎన్ని అంగుళాలు తెలియాలనుకోండి, ఇక్కడే చూసేస్తాంగా. 7 ఎదురుగుండా చూస్తే ఇక్కడికి ఉంది, ఇది అవుతుంది 2 అంగుళాలు ప్లస్ ఇది ఎన్ని డివిజన్స్ ఉంది చూడండి, ఇది ఇంచెస్కి 1 2 3 4 1/8 ఇంచ్ కింద ఉంది. అంచేత ఇక్కడ 1/4 హాఫ్. సో 8 ఇప్పుడు ఇక్కడేమో 1 ఇంచ్ని 1/8 డివిజన్స్ కింద ఉన్నాయి ఇక్కడ. అలా చూస్తే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 6/8 అంటే 2/3, ఓకే. సో 2 ఇంచ్ 2/3. సో 7 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంచ్ 2/3 ఇంచ్, ఓకే. అది 6/8 అంటే 6/8 అంటే ఓకే 3/4 సారీ 2 3/4, ఓకే. 2 3/4 ఇంచ్ కింద మనకి 2 ఇంచ్ ప్లస్ 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్, ఓకే. 2 ఇంచ్ ప్లస్ 3/4 ఆఫ్ ఎన్ ఇంచ్. ఆ విధంగా 7 సెంటీమీటర్కి డైరెక్ట్గా మనం చూడగలుగుతున్నాం, కంపేర్ చేయగలుగుతున్నాం 2 యూనిట్స్, కాబట్టి అది కంపారిటివ్ స్కేల్, ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ స్కేల్ ఆఫ్ కార్డ్స్. స్కేల్ ఆఫ్ కార్డ్స్ దేనికి వాడతామంటే ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎన్ యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. డ్రాయింగ్ షీట్లో కానీ ఫీల్డ్లో కానీ మనకి ఒక యాంగిల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు ఒక యాంగిల్ని అక్కడ సెట్ చేయడం కోసం వాడేది స్కేల్ ఆఫ్ కార్డ్స్. ఎలా వాడతారు అన్నది ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో ఉంది మనకి. ఇక్కడ ఆర్స్ నుంచి మనం వాడతాం, ఒక డిస్టెన్స్ తీసి, ఇక్కడ స్కేల్తో సంబంధం లేదండి, జస్ట్ ఈక్వల్ డివిజన్స్ లెక్క. ఒక లెంగ్త్ తీసుకుని దాన్ని మనం ఇక్కడ సీక్వెన్సీ 90 degrees యాంగిల్స్ కదా, ఓకే. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా. సో దీన్ని 90 degrees కాబట్టి ఒక 9 parts చేయండి. ఒక లెంగ్త్ తీసుకుని కంఫర్టబుల్ లెంగ్త్, జస్ట్ అక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి మీరు 10 centimeters అంతా తీసుకోండి. 9 centimeters తీసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. 10 parts చేయండి, 9 parts చేయండి 90 degreesకి. అక్కడ మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ ఇచ్చి ఇక్కడ ఈ 10 parts 90 degreesని కూడా ఇక్కడ ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇక్కడ చూడండి హాఫ్ కింద చేస్తున్నాం. 5 degree రావడానికి కూడా కంఫర్టబుల్గా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 1ని 2 భాగాలు అయ్యాయి కదా, 2 భాగాలు అయ్యాయి కదా, అంటే చిన్న ఒక్కొక్క భాగం 5 degree లెక్క మనకి, అదనమాట. సో ఇక్కడ మెయిన్ 10 units, అందులో మిడ్ పాయింట్స్ కూడా తీసుకుంటే
10 degreesలో సగం అంటే 5 degrees అయింది. ఓకే, మిడ్ పాయింట్స్ కూడా తీసుకుని మనం ఇలా తీసుకుంటే అంటే 20 ఇక్కడ 9 + 2 18 పార్ట్స్ లెక్క వచ్చింది ఇక్కడ మనకి. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ నుంచి ఆర్కులు కొట్టాలన్నమాట, పైకి ఆర్కులు కొడతాం, ఇలా ఆర్స్ కొడతాం అన్నమాట. ఓకే, ఆర్స్ కొట్టి మనకి ఇక్కడ ఒక డిస్టెన్స్లో 90 degrees లైన్ మీద మళ్ళీ ఆర్క్ని తీసుకుని ఈ ఆర్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో అన్నది ఇక్కడ మీకు చూసి తెలుస్తుంది. ఇక్కడ ఆ డిస్టెన్స్ని మనం ఇక్కడ హైట్లో కూడా సేమ్ డిస్టెన్స్ ఒక డిస్టెన్స్ పైన కూడా తీసుకుని కట్ చేస్తే ఆల్మోస్ట్ 45 degreesలో ఎక్కడ కట్ అయిందో దాని మీద మనం తీసుకుని ఆ యాంగిల్స్ని రిపీట్ చేస్తాం. ఆ విధంగా యాంగిల్ ఆఫ్ కార్డ్స్ వస్తుంది. ఓకే, కన్స్ట్రక్ట్ ఎ స్కేల్ ఆఫ్. సో ఇక్కడ యూసేజ్లో 5 degrees డివిజన్ తోటి కావాలి కాబట్టి ఇలా చేసాము. 35 degrees 105 degrees మార్చేమన్నప్పుడు ఫస్ట్ 90 degreesకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్క్ లెంగ్త్ని తీసుకుని ఈ ఆర్స్ని కొట్టి వాటిని ఎక్స్ట్రా 15 degrees మనం ఇక్కడ 15 degrees తాలూకు ఆర్కుల్ని మనం తీసుకుని ఆ డిస్టెన్స్ని రిపీట్ చేస్తాము. సో వైల్ డూయింగ్ ప్రాబ్లమ్స్ I'll explain to you. Just let me finish so that we have to go to MCQs, right? Isometric. Next is isometric scale. So what is in isometric scale? మనకి 3-dimensional వ్యూస్లో మనకి ఐసోమెట్రిక్ వ్యూస్ ఉన్నాయి. ఐసోమెట్రిక్ వ్యూస్ని కూడా గ్రాఫికల్ ప్రొజెక్షన్ ప్రకారం చేస్తే దాన్ని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటాము. షేప్ కనపడడం కోసం నార్మల్ స్కేల్కి ఇస్తే దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటాం. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ వేయమంటే ఒక స్కేల్ వేయాలి. ఆ స్కేల్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఐసోమెట్రిక్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి డిస్టెన్సెస్ 81.6% ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. అందుకోసము మనం రెడ్యూస్ చేసినటువంటి డైమెన్షన్స్తో గీస్తే అది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అవుతుంది. లేకపోతే నార్మల్గా గీస్తే ఐసోమెట్రిక్ వ్యూ అవుతుంది. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ గీస్తే ఒక స్కేల్ ఫ్యాక్టర్ కావాలి అని దాని RFA 0.816 అది. అందుకోసం మనం గీసేది ఐసోమెట్రిక్ స్కేల్ అవుతుంది. ఆ ఐసోమెట్రిక్ స్కేల్ ఎలా గీస్తామంటే ఐసోమెట్రిక్ వ్యూకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి తేడా మీకు చూపించినప్పుడు ఇలాంటి స్కెచ్లో మీరు చూడొచ్చు. ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ యొక్క లెంగ్త్ x అయితే దీంట్లో 81.6% లెంగ్త్ తగ్గిపోతుంది, ఇదే లెంగ్త్. అలాగే విడ్త్ కూడా అంత తగ్గిపోతుంది. ఆ విధంగా మనం రెడ్యూస్డ్ డైమెన్షన్స్ గీస్తాం, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటాం, లేకపోతే ఐసోమెట్రిక్ వ్యూ అంటాం. మరి ఐసోమెట్రిక్ వ్యూ గీయమంటే ఐసోమెట్రిక్ స్కేల్ అవసరం లేదు మనకి. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ గీయమంటే మనం ఐసోమెట్రిక్ స్కేల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి? వాట్ ఫర్ యూ టు కన్స్ట్రక్ట్? ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ దెన్ యూ నీడ్ an isometric scale. You need an isometric scale. Okay, for this you need an isometric scale. How? For this what we do is we'll take a horizontal line, on that we draw two lines. Say AB అనే లైన్ తీసుకోండి, AC అనే ఒక 30 degrees లైన్ తీసుకోండి, AD అనేటటువంటి ఒక 45 degrees లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి చూసారు కదా 30 degrees లైన్, ABకి AC is inclined at 30 degrees, అలాగే ABకి AD is inclined at 45 degrees. ఇప్పుడు ఈ AD స్కేల్ మీద, AD డిస్టెన్స్ మీద నార్మల్ స్కేల్ మనం పెట్టుకుని అక్కడి నుంచి వర్టికల్ లైన్స్ AC స్కేల్ మీద, AC లైన్ మీదకి గీస్తే ఆ AC లైన్ మీద ఉండే కరస్పాండింగ్ డివిజన్స్ అన్నీ కూడా ఐసోమెట్రిక్ లెంగ్త్లో ఉంటాయి. అందువల్ల ఈ విధంగా ఈ 2 లైన్స్ వాడి మనకి ఒక హారిజాంటల్ లైన్ అంటే 3 లైన్స్ టోటల్గా ఉన్నాయి మీకు. ఈ విధంగా మనం ఐసోమెట్రిక్ స్కేల్ని వాడుకుంటాము. అంటే ఇక్కడ నార్మల్గా ఒక 25 mm గీయాలనుకోండి, ట్రూలో 25 mm, ట్రూ లెంగ్త్ 25 mm అయితే ఇక్కడ 25 mm తీసుకుని, ఈ ట్రూ స్కేల్ కదా, ట్రూ స్కేల్లో 25 తీసుకుని వర్టికల్గా డౌన్ వస్తే అక్కడ ఈ డిస్టెన్స్ తీసుకో, అంటే A నుంచి 25 దాకా దిస్ లెంగ్, అది ఇది ఐసోమెట్రిక్ 25 mm అన్నమాట. ఈ డిస్టెన్స్ అసలు ఈ స్కేల్ ఎక్కర్లేదు. ట్రూ స్కేల్లో అయితే 25 ఇక్కడ ఉంటుంది, కానీ ఐసోమెట్రిక్ స్కేల్లో అయితే 25 ఇక్కడ ఉంటుంది. ఇది
ఈ 25 డిస్టెన్స్ ఇందులో 81.6% ఉంటుంది. అది వాడి డ్రాయింగ్ ఇస్తే అది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అవుతుంది. కాబట్టి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ కోసం వీ రిక్వైర్ ఐసోమెట్రిక్ స్కేల్. సో ఇక్కడ సేమ్ థింగ్ ఈజ్ షోన్ టు యూ. మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ these things. Now we'll move to the questions. Okay, I'll change the file, please wait. Welcome back. We have another 30 minutes for some 30 questions. Before going to those 30 questions, we will have a small discussion for a revision so that you can answer the questions comfortably. Okay. And I have to admit that during the explanation for scale of cards, I could not show you certain things. In the next class, I will also cover that properly, right? Thank you.
as I was telling you, different types of scales, that is under classification of scales, whereas whatever is the scale, there are two ways of showing the scale on the drawing. One is by just telling the RF, this fraction. Other is by drawing a sample scale. For example, మ్యాప్స్లో అడుగుని చిన్న లెంగ్త్ ఉంటుంది చూడండి, శాంపుల్ స్కేల్ అదనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాప్ ష్రింక్ అయినా ఎక్స్పాండ్ అయినా ఆ స్కేల్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి బెటర్ యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. అలా ఉన్నదాన్ని గ్రాఫికల్ స్కేల్ అంటారు. అందుకోసం ఇక్కడ టైప్స్ ఆఫ్ స్కేల్స్. సో యు నీడ్ నాట్ కన్ఫ్యూజ్. ప్రీవియస్గా చెప్పినటువంటివి క్లాసిఫికేషన్ ఆఫ్ స్కేల్స్లో ప్లేన్ స్కేలు, డయాగ్నల్ స్కేలు, వెర్నియర్ స్కేలు, ఇవన్నీ స్కేల్ ఆఫ్ కార్డ్స్ ఇవన్నీ వచ్చాయి మనకి. ఇది ది వే ఇన్ విచ్ యూ రిప్రజెంట్ ది స్కేల్ ఆన్ ది మ్యాప్. యూ కెన్ సే an engineer scale. So what is an engineer scale? The relationship between the dimension on the drawing and the actual dimension of the object is mentioned numerically. RFని ఈ విధంగా చెప్తే RFని ఈ విధంగా చెప్తే ఓన్లీ RF మెన్షన్ చేస్తూ ఉంటున్నాం కదా. యాజ్ 10 mm ఈజ్ ఈక్వల్ టు 15 mm, 15 meters. అంటే RF ఎంత అయిందండి దీన్ని బట్టి? RF 10 millimeters by 15 meters. క్వశ్చన్లో అలా కూడా రావచ్చు మనకి. సో కన్వర్షన్ చేయండి. 10 by millimetersలో ఉంది ఇక్కడ, ఇది కూడా millimetersలోకి మార్చేద్దాం. చిన్న యూనిట్స్లో మార్చుకోవడం కంఫర్టబుల్. 15 meters నుంచి millimeters అంటే 1000 కదండి, 10 cube. సో 1500 అవుతుంది. 1 2. సో 1/1500 అంటే 1:1500. 1:1500 అని చెప్పడం బదులు ఇక్కడ 10 mm ఈజ్ ఈక్వల్ టు 15 meters అని చెప్పామనుకోండి, దాన్ని దట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంజనీర్స్ స్కేల్ అంతే. సో క్వశ్చన్ ఇవ్వచ్చు ఇలాగ ఇంజనీర్ స్కేల్లో ఎక్స్ప్రెస్ చేసి RF ఎంత ఇవ్వచ్చు, లేకపోతే RF ఇచ్చి ఇది అడగచ్చు. అందుకోసం ఇది ఉపయోగపడుతుంది మీకు. అలాగే ఇప్పుడు దాకా మనం హౌ టు డ్రా ఏ స్కేల్ చెప్పుకున్నాం కదా. మనం డ్రా చేసినటువంటి స్కేల్స్ మనం మ్యాప్స్లో అక్కడ మనం సపోజ్ ఒక మ్యాప్ ఉందనుకోండి మీకు, ఆ మ్యాప్లో ఈ బాటంలో ఉంటుంది, ఇలా ఉంటుంది, సమ్ స్కేల్ ఉంటుంది. అది అలా మనం ఇస్తే దాన్ని గ్రాఫికల్ స్కేల్ అంటాం. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఏ పిక్చర్ దేర్. అది స్కేల్ ఈజ్ డ్రాన్ ఆన్ ది డ్రాయింగ్ ఇట్ సెల్ఫ్. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ది షింకేజ్ ఆఫ్ ది ఇంజనీర్స్ స్కేల్ వెన్ ది డ్రాయింగ్ బికమ్స్ ఓల్డ్. షింక్ అవ్వచ్చు, డ్రాయింగ్ చిన్న డిఫరెన్స్ రావచ్చు, బట్ మెజర్మెంట్లో ఆ డిఫరెన్స్ కూడా, స్కేల్ కూడా సేమ్ డిఫరెన్స్ని అండర్గా అవుతుంది. మ్యాప్ షింక్ అయితే స్కేల్ కూడా ఈక్వల్గా షింక్ అవుతుంది కాబట్టి అది వాడినప్పుడు మిస్టేక్స్ రావు మనకి. అలా మనం అలాంటి అవసరాలు ఉన్నప్పుడు ఇలాంటి గ్రాఫికల్ స్కేల్ మీద అలాంటి అవసరాలు మీట్ అవ్వగలుగుతాం కాబట్టి దీన్ని మనం గ్రాఫికల్ స్కేల్ కింద కూడా వాడతాము. ఇగో ఎగ్జాంపుల్ మీకు చూడండి, మ్యాప్స్లో అడుగులు ఉంటాయి. కిలోమీటర్స్తో కావస్తే కిలోమీటర్స్ చూడొచ్చు, మైల్స్ కావస్తే మైల్స్ చూడొచ్చు. ఆ విధంగా రెండు విడిగా ఉన్నాయి, రెండు సేమ్ అని కాదు, ఒకే మ్యాప్లో కాదు. ఎగ్జాంపుల్ కోసం జస్ట్ మీకు చూపించింది దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ RF మీద క్వశ్చన్ వస్తే ఈ విధంగా వస్తాయి మనకి. ఇక్కడ RF గురించి చెప్పినప్పుడు రేషియో చెప్పాము. ఆ రేషియో RF రిప్రజెంటేటివ్ ఫ్రాక్షను డిస్టెన్స్ ఆన్ షీట్ బై డిస్టెన్స్ ఆన్ మ్యాప్ ఆర్ డ్రాయింగ్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఓన్లీ డిస్టెన్సెస్ రేషియో చెప్తున్నాం, కానీ ఏరియాలు, వాల్యూమ్స్ కూడా మనం మ్యాప్లో కొలిచి వాటిని ఫీల్డ్లో కన్వర్ట్ చేస్తే ఈ RF ఏమవుతుంది, ఆ తేడా మీద లెక్కలు ఉండొచ్చు మనకి. అక్కడ మనకి ఏరియాలో అయితే స్క్వేర్ అవుతుంది, వాల్యూమ్లో అయితే క్యూబ్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. క్వాంటిటీస్ ఇన్ ది ఫీల్డ్ ఫర్ అన్ RF ఈజ్ ఈక్వల్ టు 1/100 అయితే 4 centimeter అయితే ఓకే 4/100 RFలో ఇక్కడ ఫీల్డ్ క్వాంటిటీ కావాలి. ఇక్కడ డ్రాయింగ్లో సెంటీమీటర్స్ అంటే డ్రాయింగ్లో కదా, డ్రాయింగ్లో 4 cm ఉందనుకోండి,
ఇక్కడ డ్రాయింగ్లో డిస్టెన్స్ ఆన్ షీట్ 4 cm అనుకోండి. మ్యాప్లో ఎంత అవుతుంది అది? ఈ మ్యాప్ డిస్టెన్స్ ఇటు తీసుకొచ్చి RF ఇటు వస్తుంది. అప్పుడు డిస్టెన్స్ ఆన్ మ్యాప్ ఏమవుతుంది? అప్పుడు మనకి డిస్టెన్స్ ఆన్ షీట్ బై RF అవుతుంది. డిస్టెన్స్ ఆన్ షీట్ ఎంత? 4 cm. RF ఎంత? 1/100 అంతే కదా. సో ఈ విధంగా 4 × 100 అవుతుంది అది. అంటే 400 యూనిట్ ఏంటి? 4 మనకి సెంటీమీటర్స్ కాబట్టి 400 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 4 meters కింద మనం మెజర్ చేస్తాం. యూ గాట్ ద పాయింట్ నౌ. 4/RF, 4/1/100, దట్ ఈస్ 4 × 100 సెంటీమీటర్స్. సో 400 cm మీన్స్ ఫీల్డ్లో మనం 4 meters అని చెప్తాం. ఎందుకని? ఫీల్డ్లో మీటర్స్, కిలోమీటర్స్ అలా మాట్లాడతాం. డ్రాయింగ్లో సెంటీమీటర్స్, ఇంచెస్ అలా మాట్లాడతాం. ఓకే, అది కోసం అట్లా. అలాగే ఇప్పుడు ఇది నేను చెప్పింది ఏరియా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? RFని స్క్వేర్ చేయాలి. ఓకే, 6/1/100 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది 6 × 100 స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది అది. ఓకే, సో దాన్ని మంచి స్క్వేర్ సెంటీమీటర్స్లో వస్తుంది ఆన్సరు. దాన్ని మళ్ళీ మీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ అయితే 6 × 100 క్యూబ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే ఇంచెస్ నుంచి, యార్డ్స్ నుంచి ఈ విధంగా మనం లెక్కలు చేస్తున్నప్పుడు విల్ డూ దట్. ఓకే, అది. సో దిస్ ఇస్ హౌ you can turn the quantities and use it. Just please use it with the practice. So next class I will also show you the values. Okay, then by the by next class will be, today is on say Monday, no, Tuesday we don't have class, and 2 more classes that we will have on Wednesday and Thursday, right? 6 to 8:30 or 8, whatever, as per the content coverage we will see that, right? So when you want to construct this is just for revision I was telling you for our MCQs. Okay, length of the scale ela kattali, maximum length to be measured into RF. Okay, alage primary units adi manaki ela vastayi, అది ప్లాన్ స్కేలా, డయాగ్నల్ స్కేలా అన్నది ప్రైమరీ యూనిట్స్ అండ్ యాక్యురసీని బట్టి, లీస్ట్ కౌంట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. అలాగే మ్యాక్సిమం లెంగ్త్ టు బి మెజర్డ్ అండ్ RF ఎందుకు ఉపయోగపడుతుంది? లెంగ్త్ ఆఫ్ స్కేల్ కట్టడానికి. సో ఇవి మనకి క్వశ్చన్స్లో మనకు ఉపయోగపడతాయి. ఆఫ్ కోర్స్ వెర్నియర్ స్కేల్లో ఇందాక మనం చెప్పినటువంటిదే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ వెర్నియర్స్వి. ఓకే, కంపారిటివ్ స్కేల్ జస్ట్ నౌ వీ హ్యావ్ సెట్ సేమ్ యూనిట్స్, సేమ్ RF ఉంటుంది, డిఫరెంట్ యూనిట్స్ అంటే కంపారిటివ్ స్కేల్ అవుతుంది. సో అలాగే ఎగ్జాంపుల్స్ నౌ యూ కెన్ సీ. ఒక కన్స్ట్రక్ట్ చేయమన్నాం, లెంగ్త్ కట్టచ్చు. ఓకే, ఈ విధంగా యూ కెన్ సీ పీడిఎఫ్లో మీరు చూడొచ్చు. జస్ట్ క్యాల్కులేషన్స్ ఓన్లీ యూ కెన్ ఫాలో కంఫర్టబుల్లీ. సిమిలర్లీ లెంగ్త్స్ కొలవడానికి 2 స్కేల్స్ మనం వాడుతున్నప్పుడు, ఓకే, రిక్వైర్డ్ టు షో ది కిలోమీటర్స్ ఈక్వలెంట్ టు 18 miles. కంపారిటివ్ స్కేల్ ఎగ్జాంపుల్, ఇక్కడ కంపారిటివ్ స్కేల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అండి. ఏంటి? ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఓకే, కిలోమీటర్ స్కేల్లో దిస్ ఈజ్ ఈ ఎగ్జాంపుల్ కదా ఆన్సర్ అది. కన్స్ట్రక్ట్ ఏ ప్లేన్ కంపారిటివ్ స్కేల్ ఆఫ్ RF ఈజ్ ఈక్వల్ సో అండ్ సో టు రీడ్ అప్ టు 40 miles and 50 kilometers. On this show the length in kilometer equivalent to 18 miles. అది. సో 2 స్కేల్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఒకటే RF ఉంటుంది, ఆ RF ఇది. సో ఒకటేమో కిలోమీటర్స్ కొలవడానికి, ఇంకోటి మైల్స్ కొలవడానికి. అది మనకి క్యాల్కులేషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. లెంగ్త్ ఆఫ్ స్కేల్ ఏమని చెప్పాము? RF ఇంటూ మ్యాక్సిమం డిస్టెన్స్. మ్యాక్సిమం డిస్టెన్స్ 50 kilometers. 50 × 100, 1000 వేస్తే మీటర్స్ అవుతుంది. సెంటీమీటర్స్లో కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తాం, మల్టిప్లై చేస్తే మనకి 8 cm వస్తుంది. అలాగే మైల్ స్కేల్లో కూడా మైల్స్లో ఎంతవరకు కొలవడానికి అని చెప్పారు?
40 మైల్స్ దాకా అని చెప్పారు. సో 40 మైల్స్ ఇంటూ RF ఇంటూ అది మనకి యార్డ్స్లోకి మారిస్తే 1760 యార్డ్స్ 1 మైల్ మనకి. అలాగే అడుగుల్లోకి మారిస్తే 1 యార్డ్కి 3 ఫీట్ కాబట్టి మల్టిప్లై చేసి మళ్ళీ ఇంచెస్లో మారిస్తే ఇంటూ 12 వేస్తాము. అన్నీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్. ఓకే, అదే. సో 4 కాదు, ఐ విల్ షో యూ నెక్స్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ అది మనకి ఇట్స్ నాట్ 4 ఇంచెస్. ఓకే, యా 4 ఇంచెస్, రైట్. ఓకే, సో అంటే ఇంచెస్ నాట్ ఏ స్మాల్ వన్, సెంటీమీటర్స్. 1 ఇంచ్ ఎంత? 2.5 సెంటీమీటర్స్. 4 ఇంచెస్ అంటే అరౌండ్ 10 సెంటీమీటర్స్. ఇందాక మనకి లెంగ్త్ మైల్స్ కిలోమీటర్స్ అయితే 8 సెంటీమీటర్స్ వచ్చింది కదా. 4 ఇంచెస్ మైల్స్ అయితే 4 ఇంచెస్ వచ్చింది అంటే 10 సెంటీమీటర్స్. చూడండి, 10 సెంటీమీటర్స్ అంటే ఈ మాత్రం తీసుకోండి, 8 సెంటీమీటర్స్ అంటే ఈ మాత్రం తీసుకోండి. అది 4 ఇంచ్ 10 సెంటీమీటర్కి ఈక్వలెంట్ అన్నమాట 4 ఇంచ్. ఎనీవే, జస్ట్ అది మనం ప్రైమరీ స్కేలు ప్రైమరీ డివిజను సెకండరీ డివిజన్లో మనకి ముందు కిలోమీటర్స్ది మనం తీసుకుంటే మనకి లెంగ్త్ ఆఫ్ స్కేల్ 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ప్రైమరీ డివిజన్స్ ఎలా తీసుకుంటాము? మ్యాక్సిమం లెంగ్త్ ఎంత కొలమన్నారు? 50 కిలోమీటర్స్కి కొలమన్నారు. అంచేత మనకి 5 యూనిట్స్ ఆఫ్ ఈచ్ 10 కిలోమీటర్స్ ప్రైమరీ కింద తీసుకోవచ్చు. కాబట్టి 8 సెంటీమీటర్స్ని 5 పార్ట్స్ కింద చేస్తాము. చేసి ఇగో 0 బిగినింగ్లో ఉండదని చెప్పాను నేను. ఇక్కడ 0తో స్టార్ట్ చేస్తే 10 10 10 10 40 కిలోమీటర్స్ వచ్చింది. అదర్ 10 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చింది. అది 50 కిలోమీటర్స్ లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ 8 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే డ్రాయింగ్ మీద 8 సెంటీమీటర్స్, అది మనకి రిప్రజెంట్ చేసేది ఫీల్డ్లో 50 కిలోమీటర్స్. అలాగే మైల్స్ ఇది మనం లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసిందాక 4 ఇంచెస్ వచ్చింది మనకి. సో దీనిపైన 4 ఇంచెస్ లెంగ్త్ తీసుకుని కొంచెం హైట్ బాక్స్ తీసుకుని ఇప్పుడు 4 ఇంచ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 40 మైల్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎన్ని పార్ట్స్ చేస్తాము? 10 మైల్స్ ఈచ్ కింద మనం ప్రైమరీ డివిజన్ తీసుకుంటే 4 పార్ట్స్ చేస్తాం. 4 పార్ట్స్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని 4 పార్ట్స్ తాలూకు ఫస్ట్ డివిజన్ ఇక్కడ వచ్చింది కాబట్టి దాని 0 ఇక్కడ స్టార్ట్ అయింది. సో 40 మైల్స్ కాబట్టి 10 20 లాస్ట్లో 10 లెస్ వస్తుంది. చూడండి, 30 వస్తుంది. అదర్ 10 మైల్స్ మనకి ఇక్కడ వస్తాయి. సో ప్రైమరీ డివిజన్స్ వరకు కిలోమీటర్లోనూ మైల్స్లోనూ ఈ విధంగా మనం తీసుకుంటే, సెకండరీ డివిజన్కి ఇక్కడ కిలోమీటర్ స్కేల్ తీసుకుంటే ప్రైమరీ డివిజన్ 10 కిలోమీటర్స్ కాబట్టి దాన్ని 10 పార్ట్స్ చేస్తే ఈచ్ 1 కిలోమీటర్ వచ్చేస్తుంది. సో దీన్ని 10 పార్ట్స్ చేస్తాం. అలాగే మైల్స్ కూడా ప్రైమరీ డివిజను 10 మైల్స్ కాబట్టి ఫస్ట్ డివిజన్ని 10 పార్ట్స్ చేస్తే ఈచ్ 1 మైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో సో ఆ విధంగా మనం ఈ స్కేల్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేసి ఆ స్కేల్ కన్స్ట్రక్ట్. రెండింటికి కామన్ ఏంటి? కామన్ ఈజ్ ఓన్లీ RF. ఏంటి తేడా? ఆ స్కేల్ లెంగ్త్ వేరు, యూనిట్స్ వేరు. ఈ స్కేల్ లెంగ్త్ వేరు, యూనిట్స్ వేరు. బట్ రెండు కూడా పక్కనే గీస్తాము విత్ ఏ కామన్ 0. అది అర్థం చేసుకోండి. కామన్ 0 అంటే కామన్ ఎండ్ అది లెఫ్ట్ సైడ్. అది నా అది కన్స్ట్రక్ట్ చేశాక క్వశ్చన్లో ఏమన్నారంటే ఒక కిలోమీటర్స్ ఎంత అవుతుందండి? 18 మైళ్ళకి సమానమైంది అని అడిగారు. టు షో ఈక్వలెంట్ కిలోమీటర్స్ ఫర్ 18 మైల్స్. దట్ ఈస్ ది క్వశ్చన్. ఓకే, సో 18 మైల్స్కి కాబట్టి ముందు 18 మైల్స్ నోట్ చేసేయండి. ఇగో 10 + 8. ఓకే, దిస్ ఈజ్ 18 మైల్స్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ని మీరు డివైడర్తో కొలవాలన్నమాట. సారీ, ఈ డిస్టెన్స్ని మనం డివైడర్తో కొలిచి ఇక్కడ మార్చేయాలి. అక్కడ మార్చేస్తే వచ్చేది మనకి 29 కిలోమీటర్స్. సో మనకు చూడాలన్నమాట ఎంత వచ్చిందో. చూసుకుంటే 20 దాటి వస్తుంది కాబట్టి ఈ 20 ఎండింగ్లో పెట్టుకుంటే ఆ ఎండింగ్లో ఎంత వస్తుందో చూస్తే మనకి ఇది 20 ప్లస్ ఈ పాయింట్ వరకు వచ్చిందంటే 9 యూనిట్స్ దాకా వచ్చింది కాబట్టి 29 కిలోమీటర్స్. సో 18 మైల్స్ ఈజ్ ఈక్వల్ టు 29 కిలోమీటర్స్ అని క్యాలిక్యులేటర్ లేకపోయినా దీని ద్వారా మనం చెప్పగలుగుతాం. మీరు కన్వర్ట్ చేస్తే సేమ్ వస్తుంది మనకి. సో what is the always when you draw a scale, show the RF. This is very very important in a box. Okay, so this is how miles and kilometer compare to scale you can see. ఇదే మనకి ఒక కార్డ్బోర్డ్ స్కేల్ మీద ప్రింట్ చేసి ఇచ్చేస్తారనుకోండి. ఇటు కిలోమీటర్స్ ఉంటాయి,
ఇటు ఒకవైపు మైల్స్ ఉంటాయి, ఇంకోవైపు కిలోమీటర్స్ ఉంటాయి. ఒకవైపు మైల్స్, ఒకవైపు కిలోమీటర్స్. అలా మనం ఒకే స్కేల్ మీద పెడితే దాన్ని కంపారిటివ్ స్కేల్స్ అంటారు. 2 యూనిట్స్ని కంపేర్ చేయగలుగుతాం. ఓకే, స్కేల్ ఆఫ్ కార్డ్స్లో ఈ యాంగిల్స్ని బట్టి వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ లైటర్ ఐ టోల్డ్ యూ. దెన్ స్కేల్స్లో మనకి రెడ్యూసింగ్ స్కేల్స్ ఉంటాయి, ఎక్స్పాండింగ్ స్కేల్స్ ఉంటాయి, ఫుల్ స్కేల్ ఉంటాయి. జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ ఏ స్మాల్ రివిజన్ అండ్ రికమెండెడ్ స్కేల్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్లో వాట్ ఆర్ ది RF వాల్యూస్ రికమెండెడ్. ఓకే, అండ్ నౌ ది MCQs ఫర్ దట్ ఆల్సో. లెటరింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైప్స్ ఏంటి, వర్టికల్. అలాగే మనకి టైప్ ఏ, టైప్ బి అని ఉంటాయి సైజుని బట్టి. టైప్ ఏ కొద్దిగా పెద్దది, టైప్ బి చిన్నది. లెటరింగ్లో మనకి ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ ఉంది, గ్రిడ్ లెటరింగ్ ఉంది. గ్రిడ్ లెటరింగ్లో మళ్ళీ మనకి సింగిల్ స్ట్రోక్ ఉంది, డబుల్ స్ట్రోక్ ఉంది. అలాగే వర్టికల్ ఉంది, స్లాంట్ ఉంది. ఇవి ఆల్రెడీ మనం తెలుసుకున్నవే. మళ్ళీ అట్ ఏ సేమ్ ప్లేస్ ఇచ్చాం మనం. ఇక్కడ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ సమ్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ది స్లైడ్. ఇక్కడ ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నది ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇలా ఉండకూడదు అని చెప్పడానికి ఇది ఇచ్చాం. 2 3/4 ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి ఫ్రాక్షన్ రిప్రజెంట్ చేస్తే? 2 ఈ లైన్ హారిజాంటల్గా ఉండాలి, వింకులం అంటాం కదా. 2 3/4 ఇది కరెక్ట్. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది మనకి బిట్ క్వశ్చన్స్లో రావచ్చు. ఓకే, అలాగే నో కర్సివ్ ఆర్ ఆర్నమెంటల్ ఆర్ ఆర్టిస్టిక్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు క్యాపిటల్స్ వాడాలి, ఓ పద్ధతిగా గైడ్ లైన్స్ వేసుకుని రాయాలి. గైడ్ లైన్స్ థిన్ లైన్స్ వేయాలి, చాలా థిన్ లైన్స్ వేయాలి. మనకే కనపడాలి, ఎవరు గీస్తున్నారు వాళ్ళకే కనపడాలి. ఆ మధ్యలో రాయాలి, నీట్గా ఉంటుంది రా. ఓకే, సో లైక్ దిస్. అండ్ ఇది మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ స్లాంట్ ఇంక్లినేషన్ ఎంత? హారిజాంటల్కి 75 degrees, అంటే వర్టికల్కి రైట్ సైడ్ ఎంత ఉంటుంది? 15 degrees ఉంటుంది. ఇది ఒక 90 degrees మధ్యలో ఒక లైన్ గీస్తే ఒక యాంగిల్ 75 అయితే 75 90 - 75 ఎంత ఉంటుందండి? 15 ఉంటుంది. ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వెరీ రిలేటివ్ టర్మ్స్. ఒక పేర్లో ఉండే వాడే పద్ధతి. కాంప్లిమెంటరీ అంటే 90లో ఒక యాంగిల్ ఉంటే ఒక తీటా తీసుకుంటే 90లో 90 - తీటా ఈజ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ తీటా, ఆర్ తీటా ఈజ్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా విచ్ ఈజ్ 90 - తీటా. అలాగే 180 degreesలో రెండు యాంగిల్స్ టోటల్ 180 అయితే ఒక యాంగిల్ ఇంకో యాంగిల్కి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్స్ టైప్లో వస్తుంది అది. అలాగే ఈ లెటరింగ్ మీద మనకి చిన్న టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్కి కామన్గా ఉన్నాయి, అట్లీస్ట్ కొన్నైనా గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద టేబుల్స్ ఉన్నాయి మనకి, టైప్ ఏకి టైప్ బికి. ఈ స్కెచ్కి రెఫరెన్స్ తోటి ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఏ లెటరు లైన్ థిక్నెస్ బి అయితే 14 times బి టైప్ ఏ లెటరు, 10 times బి టైప్ బి లెటరు. ఓకే, దేర్ ఫార్ హైట్లో థిక్నెస్ ఎంత అవుతుందంటే 1/14 ఆఫ్ ది హైట్ అవుతుంది. అలాగే బీలో అయితే 1/10 ఆఫ్ ది హైట్ అవుతుంది. అలాగే స్పేసింగ్ బిట్వీన్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఒక లెటర్కి మధ్యలో దూరం ఇక్కడ చూడండి. ఓకే, ఒక లెటర్కి మధ్యలో ఈ దూరం అది ఎంత ఉంటుంది? టైప్ ఏలో 1/7 ఆఫ్ ది హైట్ ఉంటుంది, అంటే 2/14 times హెచ్. టైప్ బిలో 1/5 ఆఫ్ ది హైట్ ఉంటుంది. అందుకని మనకి టైప్ బిలో 5 భాగాలు చేసి గ్రిడ్ వేస్తాం కదా, ఇదైతే 7 భాగాలు చేసి గ్రిడ్ వేస్తాం. అదనమాట, అది మీరు చూసి తెలుస్తుంది. అలాగే వర్డ్కి మధ్యలో గ్యాప్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, లైన్ థిక్నెస్ అన్న, లైన్ అన్నది ఒక పదము, థిక్నెస్ అన్నది ఒక పదము, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అది. హియర్ ఇట్ ఈస్. ఈ వర్డ్ లెటరింగ్కి టైప్స్కి మధ్యలో ఇది. స్పేస్ బిట్వీన్ వర్డ్స్ ఎంత ఉండాలి? స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్స్ చెప్పాము, స్పేస్ బిట్వీన్ వర్డ్స్ దీనికి 3 రెట్లు ఉండాలి. ఇది కూడా 3 రెట్లు ఉంది చూడండి. దీని మీద క్వశ్చన్ రావచ్చు. క్యారెక్టర్ స్పేసింగ్కి వర్డ్ స్పేసింగ్ ఎన్ని రెట్లు అంటే 3 times, బికాస్ ఇవేమో 2/14 and 2/10 ఉన్నాయి. ఈ 6/14 and 6/. ఇది మినిమం వాల్యూస్ అవి ఆఫ్ కోర్స్. అలాగే బేస్ లైన్స్ అంటే ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్యలో దూరం. అది మనం నెంబర్ ఆఫ్ లైన్స్ వేసినప్పుడు ఇక్కడ ఒక ABCD రాసాం.
నెక్స్ట్ లైన్ వేసుకుని అక్కడ మళ్ళీ ఏవో పీక్యూఆర్ఎస్ ఏవో రాస్తాం అనుకోండి. వర్డ్స్ ఏదండి, ఈ లైన్ బేస్ లైన్ ఆఫ్ ఫస్ట్ రో, దిస్ ఇస్ ది బేస్ లైన్ ఆఫ్ సెకండ్ రో. ఈ రెండిట్ల మధ్య దూరం, దట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది బేస్ లైన్స్. ఒక 2 లైన్స్ ఉంటే ఆ 2 లైన్స్ యొక్క రూల్ అంటాం కదా, ఆ రూళ్ళ స్పేసింగ్ అనమాట అది. ఓకే, ఆ వాల్యూ ఎంత ఉండాలంటే ఇక్కడ డెఫినెట్గా హైట్ ఆఫ్ ది లెటర్ కన్నా ఎక్కువ ఉండాలి కదా, హైట్ ఆఫ్ ది లెటర్ కన్నా ఎక్కువ ఉండాలి కదా. అంచేత మోర్ దాన్ 1 ఉంచండి రేషియో. 17/14 times h ఆర్ 13/10 times h. సో టైప్ బిలో అయితే 30% ఎక్సెస్ ఉంది. ఓకే, సో ఇది ఇంకొంచెం ఎక్సెస్ అనుకోండి. ఇది 30% అంటే 4 పాయింట్ సంథింగ్. దిస్ ఆల్సో నియర్లీ దట్ మచ్. ఓకే, అలాగే స్టెమ్ ఆర్ టెయిల్ ఆఫ్ లోయర్ కేస్, దానికి కూడా ఫార్ములా మనకి ఐఎస్ కోడ్లో టేబుల్ ఉంది మనకి. యాజ్ పర్ దట్ కోడ్ ఆల్సో రీఅఫర్మ్డ్ ఇన్ 17. చూడండి, ఇక్కడ స్టెమ్ అంటే ఇదండి, చిన్న లెటర్స్కి మనం ఇలా పెడతాం కదా, వాటిని స్టెమ్ అంటాం అన్నమాట. అలాగే స్మాల్ లెటర్స్లో ఇక్కడ జీఆర్ వైకి కొంచెం కిందకు వస్తుంది కదా, ఓకే, అలాంటి వాటిని టెయిల్ అంటాం అన్నమాట. ఆ వాల్యూ ఎంత అంటే టైప్ ఏలో స్మాల్ లోయర్ కేస్కే వర్తిస్తుంది. అది 4/14, 3/10. ఓకే, సో ఈ స్కెచ్ పట్టుకుని ఆ టేబుల్ చూసినప్పుడే మీకు అది అర్థమవుతుంది. అలాగే రివిజన్ అన్నా కదా కంటిన్యూస్గా, యూ కెన్ సీ ఈ లైన్స్ దేనికి వాడతాం. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ డైమెన్షన్స్ వేయడానికి ఐ టుక్ దిస్ డైమెన్షన్ లైన్లో. ఆఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ టైమ్. లెట్ us quickly go through the questions. Okay, drawing practice must follow the criterion rules if it has to serve a means of communication. మనం ఫాలో అయ్యేటటువంటి కోడ్ ఏంటి వీటిలో? ABCD, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ కదా అది. మిగతావేంటి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్, ఇది బ్యాంక్స్ దేదో, ఇది డచ్ జర్మన్ కోడ్, ఇది 13. ఓకే, అలాగనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్, కంటిన్యూస్ థిక్. సీ ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ కెన్ గెట్ ఇంక్లూడింగ్ ఆన్సర్స్ ఇన్ ది PDF. సో క్విక్లీ ఐ విల్ గో త్రూ దెమ్. కంటిన్యూస్ థిక్ లైన్స్ దేనికి వాడతామండి? ఎస్, విజిబుల్ ఎడ్జెస్. ఎస్, డైమెన్షన్ లైన్ ఎలా వాడతాము? ఇది కంటిన్యూస్ థిన్ అయితే డైమెన్షన్ లైన్ అవుతుంది, హిడెన్ ఎడ్జెస్కి అయితే డాష్లో అవుతుంది కదా, సెంటర్ లైన్కి అయితే లాంగ్ షార్ట్ ఇలా అవుతుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రివైజ్ ది టైప్స్ ఆఫ్ లైన్స్ ఎట్సెట్రా. దెన్ ది లైన్స్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ లెటరింగ్ ఆర్ డ్రాన్. మన ఎగ్జామ్లో వచ్చింది, ఇప్పుడే అనుకున్నాం కదా. వీటిలో ఏంటది మనకి వర్టికల్కి రైట్ సైడ్ ఈ యాంగిల్ 75 degrees, ఈ యాంగిల్ 15 degrees. సో క్వశ్చన్లో ఈ 15 ఇచ్చారా 75 ఇచ్చారా? 15 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది. 15 రైట్ ఆఫ్ వర్టికల్ కదా, 15 degrees టు ది రైట్ ఫ్రమ్ ది వర్టికల్ అన్నాడు కదా. సో వర్టికల్కి రైట్ సైడే కదా. సో C ఈజ్ ది ఆన్సర్. 15 degrees టు ది రైట్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, అలాగే ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ డ్రాన్ యాజ్ కంటిన్యూస్ థిన్. ప్రొజెక్షన్ లైన్స్ మనకి సపోజ్ ఎలివేషన్ ఇట్లా గీసాం ఇందాక ఎగ్జాంపుల్లో. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఈ లైట్ లైన్స్కి ఇస్తాం. ఇక్కడ ఐఎమ్ నాట్ చేంజింగ్ ది థిక్నెస్. సో లైట్ లైన్స్ రాసి ఇలా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ప్లాన్ అవి గీస్తాం. సో దీస్ లైన్స్ ఎలా ఉండాలి? ఈ లైన్స్ అన్నీ కూడా దే షుడ్ బి కంటిన్యూస్ థిన్ ఉండాలి. ఓకే, అది. సో అదర్ లైన్స్ జస్ట్ నో వీ హ్యావ్ సీన్. ఓకే, అండ్ దిస్ ఎ గుడ్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ వన్. మ్యాచింగ్ చూసుకోండి. చైన్ లైన్ ఎలా ఉండాలండి? చైన్ లైన్ ఎలా ఉండాలి? ఓకే, డాష్ లైన్ దేనికి వాడతాము, కంటిన్యూస్ లైన్ దేనికి వాడతాము, చైన్ విత్ థిక్ ఎడ్జెస్ ఎట్లా మనం చూసుకుంటూ వెళ్తే చైన్ లైన్. ఓకే, ఓకే, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీకి దానికి వాడతాం కదా. డాష్ లైన్ వాడతాము, హిడెన్ లైన్స్కి వాడతాం కదా. అలాగే కంటిన్యూస్ లైన్, ఎస్, హ్యాచింగ్కి వాడతాం కదా, కంటిన్యూస్ థిన్ లైన్. చైన్ లైన్ విత్ థిక్ ఎడ్జెస్ కటింగ్ ప్లైన్కి వాడతాం కదండి. అంచేత ఎస్కి 3 ఉండాలి, ఎస్కి 3 ఉండాలి, ఆర్కి 1 ఉండాలి. అలా మనం చూసుకుంటే S3 R1. సో మిగతా 2 చెక్ చేసేయండి. పీకి 2 ఉందా? పీకి 2 ఉంది, ఎస్. క్యూకి 4 ఉంది, ఎస్. సో సి ఈజ్ ది ఆన్సర్. అంచేత ముందు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేసుకోవాలి మనం? జస్ట్ ర్యాండమ్ చెక్ చేయొద్దు.
ముందు మ్యాచింగ్ చూసేసుకోండి. మీరు మ్యాచింగ్ చూసుకుని అవి మీరు రాసుకోండి, వీటిలో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి. ఇవన్నీ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద మీకు చాలామంది చాలా గైడ్లైన్స్ ఇచ్చుంటారు. హియర్ వీ నీడ్ నాట్ డిస్కస్ ఆల్ సచ్ థింగ్స్. దెన్ ద సెక్షనల్ వ్యూస్ వెన్ ది కటింగ్ ప్లేన్, ఇది ఇంకా మనకి అవ్వలేదు, యాక్చువల్గా సెక్షన్ వ్యూస్ లేదు. ఫుల్ కటింగ్ ఇచ్చినప్పుడు ఇది వాడతాం మనం. ఓకే, త్రూ ది ఎంటైర్ ఆబ్జెక్ట్ కట్ చేస్తాం. కామన్ సెన్స్తో కూడా కొన్ని ఆన్సర్స్ చేయొచ్చండి. సో ఒక పర్టికులర్ డ్రాయింగ్ ఉంటే దాన్ని కట్ చేసినప్పుడు మనం ఆ డ్రాయింగ్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ డ్రాయింగ్ మీకు బాగా తెలుసు కదండి, ఏదో ప్లాన్ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ ప్లాన్ని మనం క్రాస్ సెక్షన్ వేసినప్పుడు ఫుల్గా కట్ చేసి వేస్తాం కదా, అప్పుడు ఈ సెక్షన్ లైన్ ఏమవుతుంది, కంప్లీట్ ఫిగర్ మీద ఉంటుంది కదా, దట్స్ వాట్. ఓకే, సో ఇన్ ది సెక్షనల్ వ్యూస్ వెన్ ది కటింగ్ ప్లేన్ passes through the entire object, the sectional view obtained is called what? Dash section. ఫుల్ ఆబ్జెక్ట్ని సెక్షన్ లైన్ కట్ చేస్తే సెక్షన్ లైన్ సింబల్ ఏంటి, జస్ట్ ఇలా చూపించాను మీకు. యాక్చువల్గా సెక్షన్ లైన్ సింబల్ ఏంటి, ఇలా మనకి చైన్ లైన్లో ఆడ చూపించుకుంటూ ఈ లాస్ట్లో థిక్ చేయాలి. ఈ లాస్ట్లో థిక్ చేయాలి. థిక్ అండ్ ఎడ్జెస్, చైన్ లైన్ విత్ థిక్ అండ్ ఎడ్జెస్ ఈజ్ సెక్షన్ లైన్. ఓకే, అలా ఉండాలి ఇక్కడ. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మొత్తం ఉంటే అది ఫుల్ సెక్షన్ అవుతుంది. సి ఈజ్ ది ఆన్సర్. రికమెండెడ్ సైజెస్ హెచ్ 12 mm అది అవుతుంది. మీకు అందులో కోడ్లో చూస్తే వస్తాయి. కన్వెన్షనల్ రిప్రజెంటేషన్, మనకి కన్వెన్షనల్ ఏం అవ్వలేదు, బట్ మీకు చాలామందికి తెలుసు దిస్ ఈజ్ వుడ్ సింబల్ కదా. ఓకే, ఇంకా మనకు లాస్ట్లో కవర్ చేస్తాం ఇది. ఓకే, డైమెన్షన్స్ మనకు అయ్యింది. ఈ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్ ఏంటి, ఈ స్కెచ్లో ఇచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్, ఇక్కడ డైమెన్షనింగ్ టైప్స్ వేరు, సిస్టమ్స్ వేరు అని చెప్పి అడిగింది. సిస్టమ్ కాదు, డైమెన్షనింగ్ టైప్ అడిగారు. సో వాట్ ఈజ్ ది టైప్, ఇక్కడ చూడండి వరుసగా ఉంటే చైన్ డైమెన్షన్. చైన్ డైమెన్షన్ ఎలా ఉంటుందండి, ఇక్కడ ఇచ్చేస్తాం ఒకసారి రివిజన్ చూడండి. చైన్ డైమెన్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ పక్కన ఇంకోటి ఉంటుంది, ఇలా వరుసగా లైక్ చైన్ ఉంటే చైన్ డైమెన్షన్ అవుతుంది. కంబైన్డ్ డైమెన్షనింగ్ ఇది ఇలాంటివి 2-3 ఉంటాయి, అది కంబైన్డ్. ఇదే ఆన్సర్ అదే. ఓకే, కోఆర్డినేట్ సిస్టంలో మీకు టేబుల్ మనం డిస్కస్ చేస్తాం, కోఆర్డినేట్ సిస్టమ్ కాదు అది. అలాగే ప్యారలల్ డైమెన్షన్, ప్యారలల్ డైమెన్షన్లో ఎలా ఉంటుంది, ఇన్ని వరుసగా ఉండవు, వరుసగా ఒకే దాని కింద ఉంటాయి అన్నమాట, ప్యారలల్గా ఉంటాయి. కొన్ని ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా రాదు, ఇది ముందు ఒకటి వచ్చి ఈ రెండు కలిపి ఇంకోటి వచ్చి అలా వస్తే ప్యారలల్ వస్తుంది. బట్ ఇక్కడ ప్యారలల్ చైన్ కలిపి వచ్చినట్టు ఉంది కాబట్టి అది కంబైన్డ్ డైమెన్షనింగ్. దట్ ఈస్ ది ఆన్సర్. సి ఈజ్ ది ఆన్సర్. ఓకే, 1/3 ఓన్లీ అయ్యాయి. క్విక్లీ విల్ గో టు 2 circles ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఇది కూడా మనకి ఇంకా యాక్చువల్గా కవర్ అవ్వలేదు, బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్స్ తోటి ఎలా కవర్ చేస్తాం. 2 circles ఉన్నాయనుకోండి, దూరంగా ఉంటే వాటిని టాంజెంట్స్ అనండి, ఆర్స్ అనండి. ఎక్స్టర్నల్ ఆర్స్తో కవర్ చేయొచ్చు, అలాగే ఇంటర్నల్ ఆర్స్తో కూడా కవర్ చేయొచ్చు మనం. ఇలాగనమాట, ఇంటర్నల్ ఆర్స్తో కూడా కవర్ చేయొచ్చు. టాంజెంట్స్ అయినా ఏదైనా సరే, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెపరేట్ సర్కిల్స్ ఉంటే అలా కవర్ చేయొచ్చు. దిస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ సీ. మరీ దగ్గరగా ఉంటే అలా చేయలేం కాబట్టి ఇలా ఉంటుంది. అలాగే ఆన్సర్, ఓకే, ఆన్సర్ ఫర్ దట్ ప్రీవియస్ వన్ ఈజ్ బోత్ ఎయిదర్ ఓకే, ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా సరే కనెక్ట్ చేయొచ్చు. ఓన్లీ లేదు ఇక్కడ, అది అర్థం చేసుకోండి. ఓకే, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏదైనా సరే చేయొచ్చు, అది ఓన్లీ లేదు అది. ఓకే, అండ్ దెన్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం మీద ఎగ్జాంపుల్ అండి. మీకు అందరికీ తెలుసు, చాలా కాలంగా మనం నేర్చుకుంటున్నదే 4, 3, 5 మల్టిపుల్స్ ఆఫ్ దిస్ ఆర్ ఫ్రాక్షన్స్ ఆఫ్ దిస్ 3 ఉంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, అంతే. సో ఇక్కడ 6 and యూనిట్స్ అన్నారు. 6 and రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 2 sides ఆర్ 6 and 8 units అన్నారు. సెంటీమీటర్స్ అవ్వండి, ఇంచెస్ అవ్వండి, ఏదైనా. అవి ఏంటి, 2 sides ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 2 sides అన్నారు. 2 sides అంటే ఈ 2 అవ్వచ్చు, ఈ 2 అవ్వచ్చు, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నారు. అంచేత మనకి ఈ రేషియోలో ఉంటే 6, 8 అంటే మీకు ఇలా చూడగానే 3, 4 స్ట్రైక్ అవ్వాలి కదా. అలాగా మనకి 6, 8 అయితే ఆటోమేటిక్గా 6, 3కి రెట్టింపు ఉంది కదా, 5కి రెట్టింపు. ఇది ఎంత ఉంటుంది అప్పుడు, హైపాటన్యూస్ ఎంత ఉంటుంది, 10 units ఉంటుంది. సో థర్డ్ సైడ్ ఈజ్ 10. పైథాగరస్ థియరం మీద క్వశ్చన్, దట్ ఈస్ ది ఆన్సర్. అలాగే డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అట్ 90 degrees. దీని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఎప్పుడు డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి, స్క్వేర్కి డయాగ్నల్స్ 90 degreesలో ఇంటర్సెక్ట్ అవుతాయి,
రాంబస్కి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. అంచేత ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 90 degreesలో డయాగ్నల్స్ ఏ ఫిగర్కి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో రాంబస్ స్క్వేర్లో ఏముంది, ఇందులో రాంబస్ ఉంది అంచేత అదే. ఇదే మళ్ళీ రాంబస్ అండ్ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మిగతా కాంబినేషన్స్ తోటి ఇస్తాడు. స్క్వేర్ ఓన్లీ, రాంబస్ ఓన్లీ, రాంబస్ అండ్ స్క్వేర్ అలా ఇస్తే రాంబస్ అండ్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. అట్లా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్ ఇచ్చేటప్పుడు. ఓకే, రెగ్యులర్ హెక్సగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ మీనింగ్ ఏంటండి? హెక్సగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటండి? ఇది కదా, ఇది మనకంతా 120 degrees కదా. ఓకే రైట్, హెక్సగన్ రైట్, ఆల్రెడీ మనం చూసాం డీటెయిల్డ్గా. ఆర్ మనకి 360/n వేస్తే 360/n వేస్తే సెంట్రల్ యాంగిల్ ఆర్ డీవియేషన్ యాంగిల్ వస్తుంది. ఇది అప్పుడు n6 వేస్తే 60 అవుతుంది, n=6 వేస్తే ఈ 60 తీసేస్తే 180లోంచి 120 వస్తుంది. అలా చూసినా మనం వస్తుంది, ఎందుకంటే హెక్సగన్ ఈజీగా చెప్పేస్తాం. మిగతావి అయితే ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. ఇక్కడ 180లో ఇది ఇందాక నేను చెప్పింది సప్లిమెంటరీ యాంగిల్స్. ఇది ఒక తీటా అయితే ఇది 180 మైనస్ తీటా. ఏది సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఇఫ్ తీటా ఈజ్ గివెన్ 180 మైనస్ తీటా ఇస్ సప్లిమెంటరీ యాంగిల్. ఇఫ్ 180 మైనస్ తీటా ఈజ్ గివెన్ theta is the supplementary angle. అది. So here 260 and 120 are supplementary angle. Okay. హెప్టగన్, హెప్టగన్ అంటే ఎంత? ఆక్టగన్ చూడండి, హెక్సగన్ 6, ఆక్టగన్ 8, మధ్యలో వచ్చేదే హెప్టగన్ 7 sides. D is the answer. Plane figure in space are not represented by, see this is very important. ఒక ప్లేన్ ఫిగర్ దేని ద్వారా రిప్రజెంట్ చేయటం లేదు. ఒక ప్లేన్ ఫిగర్ మీద ఏమున్నాయి, లైన్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయని దాంట్లో 3 points నాట్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్, 3 points ఆన్ ఏ స్ట్రెయిట్ లైన్. 3 points ఆన్ ఏ స్ట్రెయిట్ లైన్ ఉంటే లైన్ అవుతుంది, ప్లేన్ ఫిగర్ అవ్వదు కదా, అవ్వలేదు రైట్. ఏ పాయింట్ అండ్ ఏ లైన్, ఒక పాయింట్ ఒక లైన్ తీసుకుంటే ఈ లైన్ ఈ ప్లేన్లో ఉందా లేదా అన్న దాన్ని బట్టి కుదరదు అది. 2 parallel lines డెఫినెట్గా ప్లేన్ ఫిగర్ అవుతుందని ఏం లేదు. ఓకే, సో ప్లేన్ ఫిగరు అవ్వదు, ఎప్పుడు అవ్వదు. 3 points నాట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అయితే అప్పుడు అది ప్లేన్ ఫిగర్ అవ్వదు. ఓకే, అది ఓకే. లైక్ దట్ యూ హ్యావ్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్? సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ అంటే మనకి ఇక్కడ క్యూబు, క్యూబాయిడ్, సిలిండరు, పిరమిడ్లో ఒక యాక్సిస్ తీసుకుని ఇంకొక లైన్ని అలా రివాల్వ్ చేస్తే వచ్చే సిలిండరే కదా, అది యాక్సిస్ ఆఫ్ రివల్యూషన్. ఒక సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ అంటే అది మనకి కోనును సిలిండరు దే బికమ్ సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. అలాగే ఎలిప్సాయిడ్ ఉంటుంది, సర్కిల్కేమో స్పియర్ ఉంటుంది. జామెట్రిక్ ఫిగర్స్లో దిస్ ఈజ్ ది ఆన్సర్. 50% అయ్యాయండి, బికాస్ we have to stick on to the time. Other 15 we will see in the next class. Okay, right. Anyway, this PDF I will give you. Thank you. We will discuss the other things tomorrow. We will discuss these things. Next continuation lo manaki projections of points avi mana MCQs continue chesi లేకపోతే బ్రేక్ ముందు కానీ తర్వాత కానీ మనం విల్ గో టు ది ప్రొజెక్షన్స్. 2 more classes on Wednesday and Thursday, right? What is to be covered is our projections of points, lines, surfaces. తర్వాత లాస్ట్లో మనకు అది కన్వెన్షనల్ సైన్స్. ఓకే, అవి ఇంకా కవర్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ.